ఎందుకన్నా అంత టెన్షన్ తీసుకుంటున్నావు? చెల్లె నాకు బాగా టెన్షన్ అవుతుందిరా. ఏం కాదంటావా? ఏం కాదన్నా, టెన్షన్ పడకు, ఏం కాదు. అక్క మంచిగా డెలివరీ అవుతుంది, మంచిగా ఉంటుంది, నువ్వు టెన్షన్ బాబు మీకు పండంటే మగబిడ్డ పుట్టిండు, మంచి హెల్దీగా ఉన్నాడు. అన్నా చెల్లె ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి లాలీ 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 లాలీ. అయ్యో ఇంత పొద్దెక్కింది, ఇవాళకి 9 రోజులు బాలింత తనం పోపియాలి. ఇటు పిల్లగానికి స్నానం చేయకపోతే ఆమెకు స్నానం చేయకపోతే ఇంట్లో పనే తీరపోయాయి. ఇంటికాడ ఉన్నప్పుడన్నా కొంచెమన్నా సాయం చేయడు. అటు పిల్లగాడు బట్టి ఆమె ఎప్పుడు స్నానం చేస్తుంది? ఉండకపోతే ఎటు పోతా? కళ్ళు కనబడతలేవా? మీ అక్కకు తక్కలాకు ఆయిలాకేసి కాగబెడతాను నీళ్లు. సరే గాని అక్కకింత మటన్కేమో కొట్టించుకురమ్మంటారా? కొట్టించుకొస్తావు. నువ్వు కొట్టించుకోకపోతే ఏం చేస్తావు? కొంచెమన్నా సాయపడవు. ఇప్పుడే పొద్దు పోయిందా కూరకు? అవన్నీ చదివకే ఆగు, నీ లొల్లి చల్లకుండా ఊకే చదువుతావు, చదివిందే చదువుతావు. చేసి ఆశగత్తంది. అటు పిల్లగాడు ఏడవబట్టి ఆమెమో బాలింతనే. ఆమెకు పెట్టపోతుంది, పిల్లగానికి స్నానం చేపియపోతుంది. మెల్లగా చేపిత్తు కానీ అయితే నీకు ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా. ఏందో? ఏం లేదే, అటు ఇటు అన్న వరకు 21 రోజు రానే వచ్చే గదే అల్లునికి 21 రోజు పురుడు చేద్దాం అనుకుంటాను. నా బావని విచారించి నువ్వేమంటావు? ఎట్లా అవగాహన చేసేది కదనే, అక్కకి ఎవరు ఉన్నట్టు నేను తప్పితే అనుకున్నా ఇంక అంటలేవైందా అని. పూరుడు పుట్టెంటికెళ్ళి ఇంకేమైనా పండుగలు ఉంటే గుర్తు చేసుకోపోయినో? ఏదో 9 రోజులు ఇవరకే లొల్లైంది, మంది చూడ మానం పోతా అని చెప్పి ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ ఇంకా పురుడు పుట్టెంటికెళ్ళని మొదలు పెడతాను. వీడా ఎవడు ఎత్తాడు? చేసి నా రెక్కలు పోతున్నాయి. నీకేంటి ఊరి మీద వడి తిరుగుతాను, ఆమెకేంటి మంచాల వడి తింటాంది. ఏమో మీకు సాకిరి చేసుకుంటా మీ ఇద్దరు కోసమే ఉన్నట్టు అవుతుందిరా. ఊర్రకే నువ్వు ఏమడుతున్నావు? ఓ కప్పను వేసుకొని కవర్ పడుతున్నావు. అది కాదే మౌనిక, అది ఎవ్వరి మోయని నింద మోసింది, ఎన్నో బాధలు పడ్డది, ఎన్నో కష్టాలు పడ్డది. ఇప్పుడు దానికి కొడుకు పుట్టిండు. ఇప్పుడే దాని మనసు కొద్దిగా నిమ్మలం అవుతుంది. అదేదో 21 ఫంక్షన్ చేసినాం అనుకో, దాని బతికేది అది బతుకుతుంది. తర్వాత ఎట్లయితే గట్లే అన్నీ చూసుకుంటే నీకు ఇట్లా మాట్లాడుతాను ఏంటి? దానికి నేను తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు ఇట్లా మాట్లాడతావు? అది ఇంటి ఎంత బాధపడతాయి చెప్పు. ఏనడన్నా నా మాట విన్నవా? ఎప్పుడు అక్క 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 అని అప్పటికి వెళ్ళి ఇప్పటిదాకా గదే పోరాటం అయ్యని. ఇది సరే చెప్పు, ఏం చెప్తావో? ఈయన కాడికి మా ఇంటే కానీ జర గుర్రకే మెల్లగా మాట్లాడు. ఇప్పుడు పురుడు చేద్దాం అంటున్నా కదా, మరి ఏం పెడదామంటావు అక్కకు? పెట్టుడేమున్నది, నలుగురితో చేయి గడిపిద్దాం, మీ అక్కకో చీర పట్టుకొద్దాం, మీ అల్లునికి అంగికుల్లో పట్టుకొద్దాం, మీ బావకు లొంగుతూల పెడదాం అంతే. ఏందే అట్టి బట్టలు పెడతావా? అట్టి బట్టలు పెడితే నలుగురు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? అక్క ఏమనుకుంటుంది, బావేమనుకుంటాడు, నా ఇజ్జతి మానం పోతుంది. అయినా నాకు ఆళ్ళు తప్పితే ఇంక వాళ్ళని ఉన్నారా చెప్పు? నేను ఇంకెవరికి పెట్టుకుంటే వాళ్ళకు తప్పితే. అది కాదే మౌనిక, ఇంకా మళ్ళక్క నువ్వు ఒక 60,000 రూపాయలు బాకీ ఇవ్వంటనే ఒక అద్దతులం అంతా చైన్ చేపించి అల్లుని మెడలేపిద్దాం. తొట్లు కట్టకున్నా ఉయ్యాల లోపుకున్న మంచిదేనే. మనం ఒక నలుగురిని విలిపించి చిన్న ఫంక్షన్ చేసుకుందాం. నా మాట కాదనకే. అబ్బా వెనకటికి నీయసంటోడే తల అమ్ముకొని చెప్పులు కొన్నాడట. ఇంట్లో సిల్లి గవ్వ లేదు కానీ అక్కకు ఫంక్షన్లు వేసుకుంటా, అల్లునికి బంగారు షైన్లు వేసుకుంటా చేస్తాడట. ఇంకా అప్పు తీసుకొస్తాడట ఈ మొగోడు. ఇవ్వని కొంప ముంచుదామని ఇవన్నీ ఎత్తావు, ఇవన్నీ ఎత్తి మీద పెడతావు, ఇవన్నీ అప్పులు తీసుకొచ్చి నువ్వేమైనా చేసేటోనువా ఇచ్చేటోనువా? ఆర్చి తీర్చి కట్టని చేస్తావు నువ్వేమైనా పెద్దగా? బాగానే ఆలోచించు నువ్వు. ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి బంగారం చేస్తా ఫంక్షన్ చేస్తా నా కళ్ళకు కనబడాలి మాత్రం మంచిగా ఉండదు. ఇంట్లో ఏ ఫంక్షన్ జరగడం అవసరం లేదు, గదే అంగిత వాళ్ళు పెట్టి పంపి. నేనేం చేయాలి? అటు చూస్తున్నా నా తోడ పుట్టింది, ఇటు చూస్తున్నా నా కట్టుకున్నది. దీని మాట కాదనలేక దానికి పెడితే ఇది బాధపడుతుంది. ఇది చెప్పింది కదా అని చప్పుడేకుంటే నా అక్క బాధపడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో నేనేం చేయాలి భగవంతుడా?
ఫంక్షన్ మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో ఏ లొల్లి కాకుండా మంచిగా జరిగేటట్టు దీవించుతుంది. నా అక్క సంతోషంగా నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మా బావ మా అక్క అందరు మంచిగా కలిసి ఉండాలి. చిన్నగానో పెద్దగానో ఎట్లయినా మంచిదే. నాకు వెళ్ళిన కాడికి ఫంక్షన్ చేసి పంపిస్తా. మా బావకైతే ఫోన్ చేసి రమ్మంట. హలో బావ, నమస్తే బావ. నమస్తే రా బామ్మది. నమస్తే. ఏందిరా చెప్పురా ఇట్లా ఫోన్ చేసినావు? ఏం లేదు, నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిరా చెప్పు. అయితే ఇంకొక అల్లుడికి 21 రోజులు నిండుతాయి కదా. ఇక పొరుడు మన ఇంటికన్నా చేద్దాం అనుకుంటున్నా. అవునా? అవ్వను బాబుని తీసుకొని రా. సరే బామ్మది, సరే తీసుకొని వస్తా. అయితే ఆడికాచి చెప్తా అనుకున్నా కానీ నేను ఒక్కనే అయిపోయినా కదా, తీరకుంటుంది నాకు. జర ఏమనుకోకూడదు. సరే. బాగా పెద్దగానే చేస్తున్నావారా నీ అల్లుంది? పెద్దగానే చేస్తాననే. సరే సరే అత్త అమ్మను నాన్న తీసుకొని అత్త. సరే సరే బావ. ఏమైందిరా శివ, కొడుకు పుట్టిండుగా దావత్ లేదా మళ్ళా? జబర్దస్త్ ఇస్తారా సాయంత్రం? దావత్ చేయకపోతే అసలు మంచిగా ఉండదు మళ్ళా. బరాబర్ ఇస్తా. లేట్ అరే టోనీ, ఇగో మా బామ్మర్ది, ఇగో మా ఫ్రెండ్, ఇగో మా ఫ్రెండ్, ఇగో వీడు మా ఊళ్ళో తమ్ముడు అవుతాడు. ఇంత లేట్ అయింది బా. కొంచెం పొద్దుపోయింది. అక్క దా అమ్మ దా పెద్దమ్మ దా. అమ్మ లోపల కూకోపోరు అని అత్తన కూకో. అరే బామ్మర్దిగా చేరిట్టాయి అలా ఆ చేరిట్టాయి దైడ కూకో. ఏమైనా టోనీ ఏంది ఏమెత్తావు చెప్పు మరి అప్పటికి నువ్వు. ఏదంటే కదేనా? అవునా శివగా, చెల్ల గురించి ఏమనుకుంటున్నావురా? ఎందుకు అనుమానపడ్డావు? చెల్ల నిప్పురా గాయంతో కూడా తెలియదు అరే గిన్ని రోజులకి వెళ్ళి. నేను మస్తు సార్లు చెప్పినారా, ఒక్కసారి నిన్నాడా? అసలు మాట వింటేనే కదా. అరే అయిపోయింది అయిపోయింది. 6 నెలలు అది మస్తు బాధపడ్డది. అది ఎలాంటి తప్పు చేయాలని నాకు అర్థమైపోయింది. మళ్ళీ పాత ఏం తీస్తావురా టోనీ? నీకు తెలుసు కదరా, అన్నీ తెలిసే నేను పట్టుకత్తి. మళ్ళీ మా బామ్మారి గడు ఏమనుకుంటున్నాను అని చెప్పి మేము పట్టుకొచ్చిన. అప్పుడు టోనీ కనుక తాగుతాడు. శివన్న ఇలా డవటు పుల్లున్నాలే బీరు అనేది పైన తిరగాలి డౌట్. అరే కొడుకే ఉంటే గాయంతో ఒక్క బీరు ఎక్కువ బీరు కాదరా బాబు. 10 కాటన్లు వస్తే నీకు ఎందుకు బాగా ఇస్తాడు. ఎందుకు చిన్న పోతారా మీరు? రాయినంత తాగిస్తా, తిన్నంత తినబెడతా. వాడు కిందవాడి బొరినా బొర్రిస్తా, నువ్వు కిందవాడి బొరినా బొర్రిస్తా. ఎన్నంటానికి కేజీలు తెప్పిస్తా. మీకు ఎందుకు రాని లేనారా? ఇంకేం బాగా బావా, ఇంకెవరన్నా మనలో లక్షలు ఉన్నారా? గింతేనా? గింతే అంటే స్టార్ట్ చేపిస్తా, పనులన్నీ తీరినాయి. బామారిది గింతే మందిరా, ఎక్కువ మంది విలువలే. మళ్ళీ ఎక్కువ మంది ఎందుకని సపరేట్గా కొంతమంది దగ్గరలో పిలికొచ్చిన. అంత అయిపోయింది పా, చేద్దాంపా కార్యక్రమం. సరే రారి బావ పోదాం. సరేపా. అరే అడుగుల అట్లా పంచాయతీ మాకు ఎందుకు రా భయ్? అట్లా పోయి బయటకు పోయి అట్లా ఉతారు కొట్టొస్తాం. జర మన చూడు ఇప్పుడు మనం. అరే చూసుడు మా చూస్తా కానీ మరి నువ్వు మొన్ననే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊళ్ళో అలా అయ్యనే కొట్టినావు. మళ్ళీ ఇక్కడ ఊళ్ళో గాయగా చేసినావు అనుకో, నా బొక్కలని ఇరుగుతాయి. మరి ఏం చేయకు. నాకు తెలియదా గాయంతో చూసుకోనా? సరే ఫోన్పే కొడతా, 1000 రూపాయలు నడుగురి. అరే అరే నువ్వు తాగి మళ్ళీ బోల్పాలని ఇల్పాలని వేసేసి రా. ఇజ్జత్ దియకూరు కొంచెం. అరే ఫోన్పే చేస్తా. కొమరెల్లి మల్లన్న కొమరెల్లి మల్లన్నకు, ఎమడాల రాజన్న ఎమడాల రాజన్నకు, ఐలేన్ మల్లన్న ఐలేన్ మల్లన్నకు. గంగు గౌరీకు, రామలక్ష్మణకు. ఎవలాడా రాజన్న రాజన్నకు, రేకుర్తి సమ్మక్క సమ్మక్కకు, మా కొండపోసేవకు. ఇలాగా నువ్వు మంచిగా వచ్చినావు. వచ్చినందుకు మీ అమ్మ నాన్నను మంచిగా కలిపినావు బిడ్డ.
మీ అందున ఆ భగవంతుడు ఉండి మంచిగా మీకు కొడుకునిచ్చిండు. మీరు ఇప్పటి నుంచి చాలా సంతోషంగా ఉండు ఇద్దరు కలిసి. మీ బాధలన్నీ నెరవేరినాయి అనుకోవాలి. మనవడు వచ్చిండు, మంచిగా ఉన్నాడు. కొడుకు కోడలు మనవడు తలపోయి మంచిగా వండబెట్టు. వాళ్ళ కోడలు అయితే గోస ఉచ్చుకోకు, మరి గోస ఉచ్చుకుంటే నిన్ను గోస ఉచ్చుకుంటా రేపు. వెమ్లాడ రాజన్న కూ, కొండగట్టంజన్న కూ, బద్ది పోషమ్మ తల్లి కూ. అమ్మా చాయ్ నువ్వు ఎత్తావా నేను అయ్యానా? ఇంకో పెద్దమ్మ నువ్వు వచ్చి ఎత్తుదా. రజనీ ఇగో చాయ్ నీ చేతు. నీదో గొలుసు, మీ బామ్మడిదో గొలుసు, చెరొక గొలుసు వేయాలి బంగారి. మరి తీసుకొస్తా ఏం చేయాలి? మందేమో బాగా వచ్చారు, నేనేమో చిన్నగా చేద్దాం అనుకున్నా. అందరు ముంగట నాకు ఇజ్జత్ పోయేటట్టుందిగా. లోపల అందరూ పోతున్నారు, ఆడిపోయి ఉందామంటే నా మానవ అనిపిస్తాను. నేనేమో ఏం తీసుకురాపోతే ఏం కొనుక్కరాపోతే ఎట్లా ఇప్పుడు ఏం చేస్తుంది ఏం మనుషులు పడుతుంది. ఈ మనిషి ఎటు వేయండు? మందిని అంత లోపల నుంచి ఈయన బయటికి ఏంటి? ఏయ్ నువ్వు గిడ ఏం చేస్తాను? ఉన్న చుట్టాలు లోపల పెట్టుకొని గీడేం చేస్తాను చెప్పు. ఇవరికి మీ బావ వచ్చిండు, ఆయన నడుచుకుంటలేదు ఏం లేదా? ఆయనే బంగారు చైన్ ఎత్తాడు. నువ్వేం తెచ్చినావు అది ఎత్తే అయిపోతుంది కదా మంది ముందట. బౌరూపుల్లా ఇదంతా నువ్వు చేయబట్టనే. నేను ఆ రోజు మల్లక్క దగ్గర ఒక 60,000 తీసుకొచ్చి అద్దుతున్నంత బంగారం తెచ్చి మెడలు ఎత్తా అని చెప్పిన. నువ్వు విన్నావు అన్నమాట. కవ్వర ఉడితివి, నన్ను ఎప్పుడు చూడు కంట్లో పెట్టుకుంటావు. ఇప్పుడు వాళ్ళందరూ ముంగట నా ఇజ్జత్ మానం తీస్తావు నువ్వు. అగో ఎందుకు ఇజ్జత్ పోతుంది? తెచ్చిందేదో పెట్టు, ఇవరికి పండుగ ఎత్తాను. ఏమైతే అప్ప నుంచి ఇప్పటిదాకా మనమే చూసుకుంటుంది. ఏం లేకుండా పండుగ ఎత్తారని మా అనుకుంటారు. నువ్వు తెచ్చింది పెట్టరాదు. నువ్వు అనుకుంటే అయిపోయినా వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారు? మా బావ వాళ్ళు అవ్వేమనుకుంటుంది, అలా బాబేమనుకుంటారు, అలా సోపది గాళ్ళు ఏమనుకుంటారు. ఆయనకు తెలియదు అయ్యింది ఇన్ని రోజులు మన ఇంటికన్నా ఉన్నదని. ఆయన అసలే కొంచెం పోడు తెలియదని ఇప్పుడు మాట్లాడబడుతుంది. మరి పెడతావా? మరి ఉన్నదంతా ఊడ్చి పెట్టుకో మరి. అరే మళ్ళీ ఇప్పుడు అందరూ వచ్చినాక ఉన్నదంతా ఊడ్చి పెట్టుకో అంటాను. నేను ఆ రోజు ఏం చెప్పినా సిల్లిగా చెప్పినట్టు చెప్పినా, నువ్వు నా మాట విన్నావా? ఇగో తెచ్చిందో పెట్టి కాళ్ళలో చేతిలో మొక్కి దండ పెట్టుకో అయిపోతుంది. నాడు లోపలికి అట్లే మాట్లాడతావు. ఏం మొక్క పెట్టుకొని రమ్మంటావే? మా బావనేమో తులం చైన్ తెచ్చిండు, వాళ్ళ అక్కతో తులం బంగారం పట్టుకొచ్చింది. నా తోడ పుట్టింది అయి ఉండి నేను ఏం పెట్టకుంటే ఏం మొక్క పెట్టుకొని రమ్మంటావే లోపలికి? నా ఇంట్లోకి నేను పోవడానికి ఇజ్జత్ అనిపిస్తుంది నాకు. అయ్యో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏం లంగతనం చేసినావు, ఏం దొంగతనం చేసినావు? నీ ఇంట్లో నీకు ఇజ్జత్ పోవడానికి దోసింది పెట్టు గంతే. ఏమైతుంది? అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మీ అక్కను మనమే చూసుకుంటుంది. ఏదో చేయికి అందినంత ఫంక్షన్ చేస్తాను, అర్థం చేసుకొని చెయ్యాలి కానీ బాకీలలో పడతామా అయ్యా? అది కాదే మౌనిక, వాళ్ళు ఏమని అనుకుంటారు కావచ్చు అని నాకు అదే భయం అవుతుంది. ఎవరు ఏమనుకోరు దా. ఇప్పటికే తల్లిదండ్రులు లేకున్నా మీదేసుకొని చేసిరన్న పేరు వస్తుంది కదా, నువ్వు బాధపడకుదా. అగో తమ్ముడు వేయండి మరదలు తీసుకొస్తాను వేయింది, మరదలు కూడా అటే వేయింది. వీడు పేరు పెట్టడం అయింది నా కొడుకు ఎడవేయండు. అరే తమ్ముడు ఏమైందిరా? బయట ఉంటా వైగరా, నీ అల్లునికి పేరు పెట్టవా? కోరే కోరే ఎవడో రాజన్నకు అల్లుడు నాకు తోచిన కాడికి పెడుతున్నారా? నీకు పెద్దగా అయినాక నీకు ఏదంటే అది కొనిస్తాను. అరే అల్లుడు, ఇగో నీకు ముడ్డి గొలుసును మెడల వెండి చైన్ తీసుకొచ్చిన. నీ బర్త్డే వరకు నీకు బంగారు చైన్ తీసుకొచ్చి చేస్తా, సరేనా? నీ మామ మీద అలగకురా. అరే తమ్ముడు వెండి చైన్ బంగారు చైన్ అని ఎందుకు మాట్లాడుతున్నావురా? నీ సల్లని దీవెన ఉంటే చాలరా నా కొడుకు. నువ్వు బంగారు చైన్ వేయాలన్నది ఏమున్నది చెప్పురా.
మౌనిక ఇది ఇప్పే తొడుగుదాం. అగో ఏం చేస్తున్నావురా నువ్వు? బావంటే గిద్ద నీకు ఇచ్చేది మానం లేదా? నీ అంతా లేనో లెక్క కడుతున్నారా నీకు? ఏ నువ్వు ఊకోయే. ఏంది ఏంది ఆయన అత్తగారింటి కాదు బంగారు చైన్లు వేసుకొచ్చుకోవచ్చు, ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇది ఏమైనా ఫంక్షన్ లెక్కున్నాయే? నా కొడుకంటే గింత చిన్న చూపాయే. ఇది ఏం దక్కిది? ఎవరికి బెండి చైన్ వేస్తారా? అవునా ఎక్కి బెండి చైన్ నా కొడుకు అంతా లేనుడా? అంతా లేనుడా? అది ఆడు అత్తగారింటి కాదు బంగారు చైన్లు వేసుకొచ్చుకోవచ్చు, మంచిగా ఆటంగా ఉంచుకొని పెద్ద ఫంక్షన్ చేసుకోవచ్చు. నా ఇంటికి వచ్చే వరకల్లా నాకు గొలుసు చేస్తారా? వెండి గొలుసు. నీ అంతా లేనో లెక్క కనబడుతున్నా. లేనోడు అట్లా అంటే చేయకపోతే బాగా నువ్వు చెయ్యి. నువ్వు చేయంటే ఆనే ఇంకా అంత అంగరంగ వైభవంగా చేసుకుంటాను. వాడు చేస్తా రా అంటే అనగానే నేను అత్తి అంటే నా పక్క పంటల ముందట, నా అమ్మ ముందట, నా అక్క ముందట నా ఇచ్చేది పోవాలనా? నీకు ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? ఎంతో అంగరంగ వైభవంగా నా కొడుకుని 25 ఫంక్షన్ చేసుకుంటా అనుకున్నా. 15 ఆటలు కోసి చేద్దాం అనుకుంటే ఇలా వెండేస్తాడా నాకు? అవురా నీ అత్తగారింటిగా నువ్వు బంగారం తెచ్చుకోలే? అవును అవును నువ్వు నీ మొగుడు చెప్పరాదా? మరి అద్దుతులం బంగారం అయితే నీకు చెప్పరాదు? అవును ఏదో పోనీ పోనీ అని చెప్పి నేను ఆడికైనా మన ఇంటికాడ చేసుకుందాం అంటే నా అమ్మ నన్ను తిడతానే నా ఇంటికాడ చేసుకున్నట్టు విన్నావా? మా తమ్ముడు చేస్తాడు, మా తమ్ముడు మంచి చేస్తాడు అనుకుంటుంది. ఇది ఫంక్షన్ లెక్కున్నా అదే 10 మంది లేరు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? వల్ల తమ్ముడు వెనకేసుకొచ్చి గిడి చేసినావు. ఏందిరా చెప్పురా. నేను పోతానా నా అత్తారింటి, నేను పోతున్నా. నా పిల్లలతో నేను మంచిగానే ఉంటాను కాబట్టి నేను తెచ్చుకుంటానా. అంటే నేను మంచిగా ఉంటాలేనా? ఎక్కడ మంచిగా ఉన్నావు? ఏమైంది నాకు? 6 నెలలు దాన్ని విడిచిపెట్టిపోయాను. ఎటు పోయినావు? 6 నెలలు విడిచిపెట్టిపోతావంటే అంత అయిపోయినాక ఇప్పుడు ఇచ్చేది చేయాలని చూస్తున్నావు మళ్ళీ? అట్లా కాదు బాబా, నేను ఊకున్న కొద్ది నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అంటే అవునే ఇవాళ నీ తమ్ముడిని నా ఇంటికి పిలిపించి చెయ్యే బాబా నేను చెప్తున్నా. అంటే అంటే ఇవాళ నీ ఇంటికి పిలిపించి నా ఇజ్జత్ తీయాలి, నా మానం తీయాలనుకుంటున్నా. నీ మీద గౌరవం నాతో మాట్లాడు. నీ మీద గౌరవం ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను మెల్లగా మాట్లాడినా. గాడు ఎవడో పనికి మాలినాడు నా అక్క వీడియో చూపిస్తే నువ్వు ఎట్లా నమ్మినావు? నువ్వు 10 ఏళ్ళు కాపురం చేసి దాన్ని నమ్మకుంటే ఎవడో పనికి మాలినాడు వీడియో చూపిస్తే దాని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినావు. నాకెట్టిపోతావు అనుకున్నావు? అనుకున్నావు అంత ఒకటైనా ఇజ్జత్ మనం తీయాలి. నీ కోపంలో చేసుకుంటే నా అక్క పరిస్థితి ఏం కావాలి? అవును నేను చెప్పినా కానీ నేను వచ్చి నీ కాలం పడ్డగానే నువ్వేం తప్పు చేయలేదే, నేనే తప్పు చేసిన అన్న. ఎప్పుడు మాట నేను అంటే మంచి వీడియో చూపించినాక నువ్వు మారినావు. ఆడు పనికి మళ్ళీ వచ్చి వీడియో చూపించినాక మారినావు. రేపు ఇంకోటి వస్తాడు, ఇంకో వీడియో చూపిస్తావు, మళ్ళీ వెళ్ళగొడతావు ఇంట్లోకి. అంటే వెళ్ళగొడతావు అంటే నా అక్క కోసం నేను కుక్క లెక్క తిరిగినా. ఎండనక వాననక అన్నం లేక నీళ్ళు లేక పులాలు పుట్టలు గొడ్లు గోడలు బాయిలు చెరువులు తిరిగినా. నా అక్క చచ్చిపోతా నేనేం కావాలి? ఏం తిరిగినావు? అంటే ఏందే అంటే తమ్ముతో నన్ను తిట్టిపిస్తాను చూస్తున్నావా? నేను మెల్లగా మాట్లాడిన కొద్ది నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నాకేమన్నా అయితే నేను పోలీస్ స్టేషన్ అప్పుడే కేసు చూసావా? కాదక్క నేనేం చేసిన నాకు పోసినంత మందిని చేసుకున్నా. మా అక్క చచ్చిపోతే ఏమో మరి ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. మా అక్క కోసం నన్ను తిరిగిరా? ఎవరు తిరిగిరు? ఎవరు తిరిగిరు? అక్క చచ్చిపోతే నా పరిస్థితి నాకేమన్నా పిలిపించి ఇజ్జత్ మనం తీస్తుర్యాల తమ్ముతో కొట్టి నన్ను పిలిపించినావా? అంటే ఎందుకు ఇంత నన్ను బాధ పెడతాను? అంటే ఇలా కొడితే నువ్వు లోపల నవ్వుకుంటా బీదికి ఎడుతున్నావా? కొట్టున్నాను. మళ్ళీ ఇప్పుడు లొల్లి పెడుతున్నావా? ఇన్ని రోజులు వేరే టంతో జరిగింది అనుకుంటే అనుమానం పెట్టుకుంటే అసలు బిడ్డ నాకు కడిపే నాకు గాలి అనుకుంటూ లొల్లి చేసినావు. నేను నిజం నిరూపించినాక మళ్ళీ ఇప్పుడు బంగారం అనుకుంటూ లొల్లి చేస్తున్నా. బంగారం అసలు కొడుకు ఉంటుంది కదా అన్న నీకు? అరే మళ్ళీ గింతలొల్లా? ఇప్పుడు బంగారం ముఖ్యమా కొడుకు ముఖ్యమా అన్న? నీకేం తెలియదు చెల్లెన్న ఊకో. అట్లా ఎవరు నిజం మాట్లాడితే వాళ్ళకి ఏం తెలియదు. ఈయనకు మొత్తం తెలుసు. మంది మాటలు నమ్ముతాడు, ఇంట్లో మాటలు నమ్మడాయనే. ఆలోచించే తెలివి లేదు. పెట్టుకోండి ఏం రూల్ పెట్టుకుంటున్నారు అందరు కూడా మనం చూసుకుంటాను. ఇప్పుడు నేను అన్ననా అన్నదని తప్పుదా? నా ఇజ్జత్ నా మానం తీయడానికే పైసలు గెలిచిర్రు. నా మానం తీయడానికే. నువ్వు ఏందన్నా కొట్టెళ్ళ కొడితే నా ఆడబిడ్డ చచ్చిపోయేది. నీకు ఇప్పుడు కొడుకున్న నా ఈ ఫంక్షన్ ఉన్ననా వెండి చైన్ అని చెప్పి వెండి చైన్లు వాడేస్తా నా బంగారు చైన్ కావాలని మా అమ్మగారి మీద ఎడతావు. నా మొగను నాతో చక్కగా ఉన్నాడు, మంచిగా చూసుకుంటాను. నువ్వు ఏ పట్ల చక్కగా ఉన్నావు అన్న నీకు పెట్టడానికి? నువ్వు ఎన్న నా ఆడబిడ్డ మంచిగా చూసుకున్నావు. మరి మా తమ్ముడు నాకు పెడుతుంది కదా వాడికి హక్కు లేదా? నీ మొగని నట్నే కొడతాడా? నీ మొగని నట్నే కొడతాడా?
అక్క మీదకి చేయలేవట్టుకో. అక్క మీద కాదు ఏమంటారు అంటన్నా. అక్క మీద అవునే అక్క మీద చేయలేవాడు సపరేట్ ఉంటున్నావేందే. నాకు తోడ పుట్టింది ఉంది కాబట్టి నేను ఆడోళ్ళగా మర్యాద ఇస్తాను. నాకు కూడా ఉన్నారా మరి కొడతావా? కొట్టకుంటే ఏం చేస్తారా? మీదికి ఎందుకు వస్తాను? కొట్టకుంటే ఏం చేస్తారా? 10 మందిలో కూడా బాలింతనం చూడకుండా చేయొచ్చు. 10 మందిలో కాదు మీరు బంగారు చైన్ వేసుకొని మీరు ఉండాలి. నీకు బంగారు చైన్ కావన్నా పిల్లం పిల్లగాలు కావన్నా? బరాబరు నాకు కట్నం పైసలు వచ్చేటి కట్నం పైసలు కావాలి బంగారు చైన్ కావాలి. అవునే 2 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. నీ అన్న ఎన్నేళ్ళైందే ఇచ్చి ఆడు నా భూమి ఆడి చేసుకొని తింటాడు. ఎప్పుడైనా కౌలు అడిగినా ఎప్పుడైనా రూపాయి అడిగినా ఇప్పుడు నా కొడుకు పుట్టింది కాబట్టి అడుగుతున్నా లేకపోతే అడగబోద్దు. పెద్దమ్మా తప్ప నాకు ఎల్లువాడు లేదు. నాకు ఎల్లువాడు ఉన్నప్పుడు పెడతా అని చెప్పినా. నేను మొత్తానికి పెట్టా అని చెప్పలే కదా. నీకు 2 ఎకరాల భూమి నువ్వు ఇష్టపడి వేసుకున్నా. నాకు రూపాయి పైసద్దు రూపాయి కట్టవద్దు. నాకు తర్వాత మీ ఇష్టం తీరి లేకపోతాను వానికి ఇష్టం ఉన్న అడుగుతాడు. తీసుకోవాలనుకున్నా తీసుకో. నువ్వు ఇక్కడికి మందిలో నువ్వు ఇట్లనే ఎల్లు వాడుకోదు అట్లా వేసుకున్నా. అయితే అమ్మ అయితే అమ్మ నీకు నేను మాట్లాడతానని అర్థమైతుంది. నీకు నీ అయ్య ఏం చెప్తే నన్నే కొడతావారా? నన్నే కొడతావారా? నన్నే కొడతావారా? నన్నే కొడతావారా? లేకపోతే ఏందా అక్క? ఏంది నేను మంచి మర్యాద కూడా చెప్తున్నా. ఇంకొక దెబ్బ నా అక్క మీద పడ్డానుకో మంచిగుంటే చెప్తున్నా. నువ్వు నా మంచితనాన్ని చూసినావు, నా చెడ్డతనాన్ని ఇంకా చూడలేవు. శివుడు ఇద్దరు కలిసి నిల్లు పెట్టుకోకుండా ఏదో ఫంక్షన్ కట్టినావు. అయింది పోయింది గంత అనుకున్నావు. గట్లా కాదమ్మా. ఇప్పుడే గింత కొడతాడు గింత మంది మొగట్టే. మేము లేనప్పుడు ఇంకెంత కొడతాడు. అయ్యో లేదు ఉంటారు. ఆగు పెద్దమ్మా నా పిల్లాన్ని కొట్టుకుంటా మంచి చూసుకుంటా. ఇదేని మాట్లాడే నీ పెళ్ళం కాదు నా అక్క నా తల్లి. అది నకలు చెప్తున్నావా? నా పెళ్ళ నీ బాధ్యత. పెళ్ళి అయినాక ఆయన బాధ్యత. కొట్టుకుంటారా? ఇగో అద్దమ్మా ఇగో ఈడు ఇలా మాట్లాడతాడు. నీకు పిలిపించిండు బావాని పిలిపించి నన్ను నా మీద కొట్టిండు నన్ను గల్లబట్టిండు. ఇక ఒకటేనే రజని మా ఇంటికి పట్టుకోపంపా. నా కొడుకు నాకు ఇచ్చేయి. మరి దాన్ని ఇంట్లోకి వెళ్ళి కొట్టి వెళ్ళబట్టినప్పుడు ఎటువైనావు? నీ పెళ్ళ ఎటువైంది? నీ కొడుకు ఎటువైండు? ఇప్పుడు ఊటినాక నా కొడుకు ఇదేమని మాట్లాడుతున్నావు? 6 నెలలు ఇచ్చి పెట్టున్నావు. ఎటువైనా అప్పుడు ఎటువైండు? ఇప్పుడు నా కొడుకు అని మాట్లాడుతున్నావు. అంటే రజని కొడుకు రాదు చెప్పుకోపోను. అరే బిడ్డ నా గురించి నీకు మంచిది తెలియదు. నీ అంటే ఏంది చెప్తా అమ్మా. రా అక్క నాడు నీ రజని నాడు ఇంటికి రావా? నువ్వు ఇంటికి రాదు. రాదు నా కొడుకు నాకు ఇరా. కొడుకు ఏడుకెళ్ళి వచ్చిండు. కొడుకు ఏడుకెళ్ళి వచ్చిండు. నా కొడుకు నాకు ఇచ్చేరా. 6 నెలలు ఎటువైనావు నువ్వు? కొడుకు పుట్టినావు ఇప్పుడు మాట్లాడుతున్నావు. 6 నెలలు ఎటువైనావు? నా అక్క నువ్వు అన్న మాటలు కదా చచ్చిపోతే నేను నీదో బతకారా? అల్లుడికి ఒక వెండి చైన్ వేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఏంది అక్క వెండి చైన్ వేసి నీ ఒక బతుకు నీదో బతుక మాట్లాడతారు. నా పిల్లని ఏమైనా వేసుకుంటా మధ్యలో కొడతా. ఆడల మీద సంస్కారం కాదు. అరే నీ సంగతి ఏకపోతే దూరా. పెద్ద మనుషులకు పిలిపించి నీ ఇజ్జతి మానం మొత్తం తీస్తా. బాడకో బావట కింద భయం చేయాలి నీకు బామర్దిగా. ఏంది పెద్దమ్మా? నీ కొడుకు నీ ఇంటికి రాకపోతే ఎక్కడికి పోతారా? అరే ఇంటికి పిలిపిస్తే ఇజ్జతి మానం తీస్తుడు. బాడకో తాత నా భార్యను నీ చెల్లెని ఇంటికాడ పెట్టుకుంటున్నావు కదా. ఎన్ని వద్దులు పెట్టుకుంటూ చూస్తారా? నా కొడుకు సంగతి నువ్వు వెండి చైన్ వేసినావు. బాడకో నువ్వు మాట్లాడుతున్నావు. నీలో బతుకారా? విలువ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. పిల్లలు కావాలంటే 4 పట్టుకొని రాబో ఆడతాను. అప్పటికెళ్ళి నువ్వురా నిన్ను నీ సంగతి చెప్తానే. అమ్మరా నాన్న తెలుసుకుంటాను. నేను ఇప్పుడే ఇట్లా కొడుతున్నట్టు మేము ఏనప్పుడు నేను ఎంత పెడతాను నీకు ఎంత టార్చర్ పెడతాను ఎవరికేరక ఆయనతో నీకు కొద్దిగా సుఖం ఉందా? పోతాను మాట్లాడుతున్నావు. వచ్చిన వరకాయ బా నీ విలువ తెలుసుకొని వచ్చిన వరకాయ రాని
అరే ఈ అమ్మ నన్ను ఇంటికి పిలిపించి నన్ను కొడతావురా 10 మందిలో పిలిచి నీ ఇజ్జతి మనం తీయకపోతే నా పేరు శివనే కాదురా. చెప్తా అని సంగతి అనేది చెప్తానే అక్క. అయితే నీ మీద చేసిండా అనుకుంటా 1,00,000 ఖర్చు అయినా మంచిదా నిష్పెట్టేదే లేదు. రేపు పెద్ద మనుషులను విలువాలే పంచాయతీ పెట్టాలి దాన్ని మన ఇంటికి మనం ఊకోరా శివుడు పెట్టుకోకుగా ఊకోయమ్మా వాడి ఇంటికి పిలిచి నన్ను కొడతా. అడే పెద్ద మంది ఊకునేది లేదమ్మా మనం. ఊకున్నా కొద్దీ నకరాలు చేస్తాడు బాగా. నువ్వు ఏడవకక్క, నువ్వెందుకు ఎడతావు అక్క? నువ్వు ఏడవకే, నువ్వెందుకు ఎడతావు చెప్పు. భగవంతుడు నా బతుకు మార్చిండు. ఇక నుంచి నా భర్తతో సంబరంగా ఉండొచ్చు అనుకున్నా. ఇన్ని రోజులు అట్లా బొర్రిచ్చిండు, అట్లా ఏడిపించిండు దేవుడు. ఇప్పుడు నా కొడుకు ఉంటే నువ్వు మాత్రం సంబరంగా ఉంటావు అనుకుంటే అసలు శివకి ఇట్లా చేసిండేంద్రా. అసలు బంగారానికి బంగారం కోసం లొల్లి చేసుడేంద్రా. నాకేం అర్థమైతలేదు. నేను ఫస్టే చెప్పిన పొద్దుకి పండగ అంటివి. పండుగ అంతా అంగడి చేసిపోయింది. ఆయన ఇన్ని రోజులు ఏమైనా చూసుకున్నాడా? ఇప్పుడు వచ్చి ఏది పెడతాడు ఒప్పుకోవడానికి? మరి పిల్లల దగ్గరకైనా పిల్లల దగ్గరకైనా చూస్తాడా? ఇప్పుడు చూడ ఏదో నీ ముందర ఎట్టి పాడు చేసిన పైసలు లేవయ్యా అప్పులు అంతయ్యా అని చెప్తున్నా. ఇలా పొద్దు ఏ నువ్వు ఒర్రకు నల్లికుంటానా? ఎందుకు కొడతాను ఊక? ఇదంతా నువ్వు ఏ బట్టి వచ్చింది. నేను ఆ రోజే తీసుకొచ్చి చేస్తా అని చెప్పిన. అరే మీరు లొల్లి పెట్టుకోకురిరా. నిజంగా నేను మీ మధ్య ఎప్పుడు బాధ పెట్టడానికే ఉన్నా కానీ ఎప్పుడు హ్యాపీ ఉంటుంది లేదు తమ్మి. నిజంగా నేను ఏడుంటే ఆడంతా ఏడ్చుడే నా పాప బతుకున్నది. అట్లా ఎందుకు అనుకుంటావు అక్క? అప్పుడు అన్నట్లా మారిండో మళ్ళీ మారి నిన్ను నీ బిడ్డని తీసుకెళ్తాడే. బంగారం ముఖ్యం కాదు మీరే ముఖ్యమని ఖచ్చితంగా అన్న వస్తాడు. నువ్వు ఏడవకు. చిన్నప్పుడే అమ్మ చచ్చిపోతే నన్ను నువ్వు దాని నువ్వు పెద్ద చేసినావు. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని నేను ఎట్టిల్చి పెడతా అక్క. నిన్ను నేను చదువుకుంటానే అల్లుని నిన్ను నేను మంచిగా చూసుకుంటా. నీ విలువ తెలిసి వచ్చిన రోజే రాని అది వాడు దాకా నువ్వు వాడికి పోతే మాత్రం మంచిగా ఉండదు అక్క. నాకు నువ్వు తప్పితే వాళ్ళు ఉన్నారు అక్క, నీకు నేను తప్పితే వాళ్ళు ఉన్నారే. నన్ను కాదని వాడిపోతే నన్ను చంపుకున్నట్టే చెప్తున్నా. తెలిసి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తా అనుకుంటున్నా అక్క. నాకు తెలుసున తమ్మి నువ్వు నా మంచి కోసమే యుద్ధమని, నీకు నా సుఖమే కావాలని. నా దగ్గర రూపాయి లేకున్నా కూడా నేను అప్పు చేసైనా మంచిదే, ఫంక్షన్ మంచిగా చేద్దాం అనుకున్నా. కానీ ఇట్లా వచ్చి అందరి ముంగట నచ్చదు వాళ్ళ నీతో అనుకోలే. ఎన్నోసార్లు ఓపిక పట్టిన ఆయన విషయంలో. నువ్వు కూడా నాకు ఏం చెప్పుకోలే. నిన్ను కొట్టినా తిట్టినా అక్కనే పడున్నావు. ఏనాడు నాకు ఈ బాధ వచ్చిందని నువ్వు చెప్పుకోలే. నేను నిన్ను అడగలేదు. ఇలా నా ముంగట నేను ఈ విధంగా చేసుకునే వరకు నాకు మస్తు బాధ అనిపించి బావిదికి చేయలేపినా కానీ నేను కావాలని లేపలేక నీ కాళ్ళకు చిన్న ముళ్ళు వచ్చినా నా కాళ్ళకే కూర్చుంది అనుకో నేను బాధపడ్డా. అసలు నీ మీద చేయి వేసుకుంటే చూసుకుంటే ఎట్లుకోవాలక్క. తమ్ముడు దొరకడు నిజంగా నా అదృష్టం రా. ఆ దేవుడు నాకు అమ్మ నాన్న దూరం చేసిన అమ్మ నాన్న కంటే ఎక్కువ ఇసే తమ్ముడు నుంచిండురా. ఇప్పుడు ఏమైనా అంటే పెడతారు. మనం ఏం తప్పు చేసినా మీరు ఎందుకు కూడా ఒకరి మీద వాడు ఒకరు ఎడతారు. నేను చేసుకున్న కాడికి ఎప్పుడు తెలియదు ఒక్క రోజు కూడా సంతృప్తి ఉండదే లేదు. ఏ రోజు సుఖంగా పండుగ చేసుకున్నా పబ్బం చేసుకున్నా నా ఆలోచన కూడా లేకుండా చేసిండు. ఇక్కడెక్కడ గండమంతా నా మీద పడ్డదో ఏమో వచ్చి ఇంత దరిద్రం ఇంట్లో పడ్డా. అక్క నువ్వు వేడువకే సప్పుడేకుండు, నీకు నేనున్ననే. మౌనిక నువ్వు ఊకేదో మాటలు మాట్లాడుకుంటా ఉర్రకు చెప్తున్నా. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు అక్క. నీకు ఎవ్వరున్నా లేకున్నా చచ్చిపోయే వరకు నేను తోడుకుంటునే. అల్లుని పెంచి పోషించే బాధ్యత నాదక్క. నువ్వేం రంది పెట్టుకోకు. నలుగురికి గల్తాలు వేయండి కదా, పోనీ ఎంతమంది తీసుకురాని. ఇన్ని రోజులు నీ విధం మచ్చుండేపటికి నేను సప్పుడేకున్నా. కానీ ఇప్పుడు ఏడికి రమ్మంటే ఆడికి పోయి నేను మాట్లాడతానే. నువ్వు నిప్పు అక్క, నువ్వు బంగారమే, బంగారం. నువ్వేం బాధపడకక్క. మౌనిక అక్క కన్న వేసుకురాపో. మీరు కూడా అన్నం తినుర్రి, నేను అట్లా బయటకు వేస్తా.
కొండంత పండుగ అనుకుంటే పెంట పెంట వేసిపోయిండు. ఏమన్నం తినడో ఏమో ఉన్న అన్నాలు కూరలన్నీ అక్కడే పాల్పడ్డాయి. ఊకేడవకే అప్పుడు కడుపుతున్నప్పుడు ఊకేడ్చినవే పిల్లకి ఇప్పుడు బాబు పాలు రావన్నే ఏడవకుండా మంచిగా ధైర్యం ఉండి మందులు వేసుకుని అన్నం తినే ఎట్లయితే అట్లయితే మీ తమ్ముడికి ఉండాలన్నా పెద్ద మనుషులు మాట్లాడతారు మళ్ళీ నీ జీవితం నిలబడుతుంది. నువ్వు ఏడవకు రజని, ఏడవకే మంచిగా తిని మంచిగా ఉండు సరేనా? నేను పోయేస్తేనే ఏడవకు. ఎకరం పొలంకి మగ మనిషిని పెట్టుకొని చేసుకోక నన్ను ఎందుకు పట్టుకొస్తాను చెప్పు. నువ్వు రారాదే ఏమో కూకెట్ పాము లెక్క మెల్లగా నడవబడుతుంది. ఇప్పుడే బోగడి పెట్టుకొని తినవు సాధన అయితే నడుచడానికి కూడా. నా తిని మీద ఏడ్చి పాడి ఎత్తాను మగ మనిషిని పెట్టుకొని చేసుకుంటే ఏమైనా రోగం వస్తుందా నీకు? లేకుంటే ఆడలకు గుత్తకిచ్చిన వాళ్ళే చేసుకుంటారు, నన్ను పట్టుకొస్తాను పొలం కాడికి. నువ్వేం చేస్తావు ఇంటికాడ? గడ్డి వీక్తావా? గడ్డే వీక్తా. అలా ఎకరం నారా ఒడ్లు ఎక్కేది ఉంది, ఒడ్లు పెట్టేది ఉంది. నారు పోసి నెల అవుతుంది, 2-3 రోజులలో నాటేపియాలి. గింత కూడా కాలు లేదు సోయి లేదు నీకు. సపరేట్గా బీహార్లో కానీ వాళ్ళని వేసుకుంటారు, వాళ్ళన్నీ దూరం దూరం వేసి పడతారు. మరి ఊళ్ళో కానీ నన్ను గోసపించుకోకు, నేను రానే బుడదలకు. తినుకుంటా కూర్చుంటే ఏం ఏర్పడుతుంది అమ్మ నీకు? నువ్వు మొగాయనని పెట్టుకొని చేసుకోక నన్ను తీసుకొని వస్తాను. నడు నడు నడు. రావేమే నల్లుకుంటుందానా? మళ్ళీ 2కి చేతులు పెట్టుకొని నిలిచోబడుతుంది. నడు గా పైపు గిట్టది అవన్నది. కానీ నీ మీద మన్ను వాడా ఎప్పుడు నెత్తి మీద నోరు వేసుకున్నా ఉర్ర పడుతుంది నా మీద. పెళ్లి రాదు మొగోడు చేసే పని ఆడదేనని ఏత్తదా? చెయ్యది 3 పూటలా కూర్చొని తింటే ఏర్పడుతుంది నీకు బాగా. ఇంట్లో పని అంగవాడి పని చేస్తే నీకు వెళ్తే దాహమ్మదా? నువ్వు ఇంట్లోకి దిగు, ఆ ఒడ్లు పెట్టుకుంటారా, ఆ ఒడ్లు మంచిగా పెట్టుకుంటారా, ఆ గడ్డంతా వీకు. కానీ దేహే నేను రాను బురదలో దిగనే ఒడ్డు మీద పని ఉంటే ఎప్పుడు చేత్త లేకుండా లేదు. అయ్యో బిడ్డ నువ్వు వేడ దిగుతావే పాపం. ఏసీలో పుడుతుంది, ఏసీలో పెరుగుతుంది. పారందుకొని చంపుతా తలకాయ వలికాయ పికాలి. అమ్మ ఏమనుకుంటానో దిగో. తమ్ముడు మరదలు పొద్దుగాలనంగా వచ్చిర్రు. పొలం కాడికి వస్తే ఇల్లు సోయి ఉండదు, తిండి సోయి ఉండదు. ఇంక పని తప్ప ఇంకో ఆలోచనే ఉండదు. అరే తమ్ముడు, సంపతి అగో అక్కేందే పచ్చి బాలింత గిట్లా వచ్చింది. ఇగో అన్నం పట్టుకొచ్చిన దా తిందుము. మరదలు తీసుకొని రా. ఈ పిచ్చిదాలు గింత దూరం ఎందుకు వచ్చింది? అక్క ఏమైందే? ఆనే ఉండవు బురదలు దిగకు, నేను వస్తున్నావు. ఏ మౌనిక ఈ పక్కకేసిరా. అగో గింత దూరం వచ్చింది ఏమైంది? ఆనే ఉండక్క వస్తున్నా. ఒక్కతే వచ్చింది ఏంది? ప్రేమ తలిగేయ్యా పిల్లగా నిడిచిపెట్టి. అయ్యో అక్క గా పసిబోలగా నిడిచిపెట్టి పచ్చి బాలింతవు అసలే పసుక తినవు. గింత దూరం ఎందుకు వచ్చినావే నువ్వు? అరే ఎప్పుడో పొద్దుగా లేచి వచ్చిల్లురా. బువ్వ తినపోతివి, బుగ్గి తినపోతివి. ఆకలి అవుతుందేమో అని పానం కొట్టుకొని తెచ్చిండ్రా. నా తిండి చల్లగుండా నేను రాకపోదు నానే ఆడిదాకా. ఇంత దూరం నువ్వు తెచ్చుడు అవసరమా? ఏం కాదురా, ఇక పెద్దమ్మ ఉన్నది కదా, పెద్దమ్మకి చెప్పి చిన్నోని వండబెట్టి వచ్చిన. దానికి ఒక్క పొద్దేనే నేను ఒక్కనే తినటోన్న అయితే 1 గంట సేపట్ల పని అయిపోవు. నేను రాకపోదునా? అబ్బో ప్రేమలు అన్ని దొంగ ప్రేమలు పెట్టుకొని బాగానే నటిస్తారు కానీ నీళ్ళు అయినా ఊరు కొట్టు పోయిందా, ఇల్లు కొట్టు పోయిందా, మనుషులు కరువు వేయరాడా పిల్లగాని చూసుకోనీకి వచ్చినందుకో పెద్దగా బాగానే ప్రేమలు చూపెడుతున్నావు. నీకు ఏడేర్పడుతుంది. పచ్చి బాలితకి ఎంత అవస్తుంటో నీకేం తెలుసు? నువ్వు తల్లి అయితే తెలుస్తుంది. నీకు సిగ్గు అనిపిస్తలేదు ఆ మాట అన్నికి? ఎప్పుడు చూడు అక్క సంవత్సరం పట్టుకొని ఉంటావు, నీ సంవత్సరం మీద నీకు చెయ్యి ఉండదు, ఇంకా పిల్లలా జల్లలా అని మాట్లాడతానవా?
ఓ నీళ్ళు పట్టుకొని ఇంత సర్ది పట్టుకొని అక్క రావంగానే అయ్యో నా అక్క మంచిది, అక్కకు బంగారం పొలం పైసలు అన్ని ఇయ్యాలని ఆమెనటనా. ఇంత సర్ది ఇవ్వలేవన్నే మరే నాకు నా అక్క ఉండేపటికే ఇంత దూరం పట్టుకొని వచ్చింది. నువ్వు ఎప్పుడు పెళ్ళం అంటే జేబు చూస్తారే, కన్న తల్లి కడుపు చూస్తాడట. నా అక్క నాకు కన్న తల్లి కాబట్టే నాకు అన్నాన్ని పట్టుకొని వచ్చింది కడుపు కింద. కొంపలకి ఎసర పెట్టడానికే ఉన్నది కన్న తల్లి. పెడితేనే బరాబర్ పెడతా, దానికి ఏం కావాలో పట్టుకపోతుంది. నీ అవగారింటికి తెచ్చిచ్చినావా నాకు? నీకు నేను మొన్ననే చెప్పినా నీ అక్క విషయంలో విడాకులు దాకా పోతుంది అని. ఏం మాట్లాడుతున్నావే మౌనిక? ఈ బుక్కెడు బువ్వ తెచ్చి భూములు జాగాలు రాపించుకోపోతున్నానే. నా తమ్ముడు పొద్దుగలనంగా వేయండు, వాడు ఆకలికి ఆగడని నేను బువ్వ పట్టుకొని వస్తే కపడపేమ అంత దొంగ అంత నటన అని మాట్లాడుతున్నావు. నువ్వు అట్లా మాట్లాడకే. నాకు అవ్వగారి బలం చూసుకొని నేను ఎన్ని బాధలైనా పడుకుంటూ ఉంటా అనుకున్నా. మీరు బంగారం పెట్టకున్నా నాకేమొద్దే. బుక్కెడు బువ్వ నాకు నా కొడుకు పెడితే చాలే. అటు శివ అర్థం చేసుకోడు, ఇటు మీరు అర్థం చేసుకోరు. నువ్వు నా బాధ అంతా తమ్ముని మీద తిస్తున్నావు, వాడు బాధపడతాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావే? నాకు మీ భూములద్దు జాగలద్దు ఏమద్దే. మీ తోడు ఒక్కటి ఉంటే చాలు, అన్నదమ్ములు ఉన్నారన్న ధైర్యం ఉంటే చాలే. అయ్యో అక్క నువ్వు బాధపడకే, గా పిచ్చిదాని మాటలు పట్టించుకోకు. దాని గురించి నీకు తెలియదానే, అది నల్లి కుట్లదే, అది నన్నేడ గెలవనిస్తుంది, గెలవనేది. దాన్ని లగ్గం చేసుకుని కంచి చూస్తలేవా నువ్వు? అదే ఉంటుందో ఏయ్ ఇంకా జబ్బలా గుద్దుతే బొక్కలు ఇరిగే పీకాలే. గుద్దుతో గూన్ జబ్బలు వేసుకొని నా జబ్బలు ఇరగొడతావా? నీకు ఎప్పుడు అక్కనే కావాలి, అక్కనే ప్రపంచం కావాలి. అసలు పిల్లం ఎందుకు, పిల్లలు ఎందుకు? పెళ్లి చేసుకోవద్దు. ఇప్పుడు నీకేం తక్కువైందే? 3 పుల్ల తిననే పడుతుంది, తిండి పెట్టనే పడుతుంది. ఈ నల్ల ముఖం మీద మన్నువాడా. అరే తమ్మి ఇగో బువ్వ తినరా, అది గట్లనే మాట్లాడుతుంది. కానీ నా బువ్వ సల్లగుండా బువ్వ వెనక సిరి తింటే కానీ పసి బోలుగా నిడిచిపెట్టచ్చినావు. లేస్తే ఆకలికి ఏడుతాడే, పెద్దమ్మకి అస్సలకి ఆగడు. నేను సైకిల్ పడగొట్టా పాలి. నువ్వు తిన్నాక నేను బావి పట్టుకొని పోతుంది. మెల్లగా తింటా అక్క, నా తిండికి ఎగిరితే ఏమి రాలే కానీ నన్ను పడగొట్టా పాలి. ఏంది నువ్వు పడగొట్టేస్తావా? ఏమొద్దు, నేను మెల్లమెల్ల నడుచుకుంటూ పోతుంది, ఇప్పటికే గులుగుతుంది. బువ్వ తిని పోయి పని చూసుకోపో. నేను రాంగా నడుచుకుంటున్నా అతని మెల్లమెల్ల పోతా. కానీ నువ్వు దాంతో లొల్లి పెట్టుకోక, అదేమన్నా మాట అన్నా నువ్వు ఓర్చుకోతమ్మి. సరే అక్క, సరేనా? నువ్వు కూడా దాని మాటలు ఏం పట్టించుకోకే. అది పోరి అంత ఏం తెలియదు, దానికి సగం తెలుసు సగం తెలియదు. తవ్వండి మెల్ల చూసుకుంటా. అరే శివుడు, ఎన్ని రోజులు ఉంటారు ఇంకా పెళ్ళన్న అక్కడ అవ్వగారు ఇంటికాడ? ఇక్కడ వాళ్ళు చెప్తారా? ఇక్కడ ఎన్ని వద్దులు చేయాలి? నేను పోయి తోలుకచ్చుకోపని పెళ్ళాను పోయి. ఎందుకు తోలుకచ్చుకుంటాడు? ఆడు తోలుకచ్చుకోడు. అది ఇంటికి పిలిపించి అంత అమ్ముతోటి కొట్టిపించింది, దాన్ని పురుడాన్ని పిలిచి పొలు కొట్టిపించింది. పంచాయతీ పెట్టదాకా దాన్ని తోలుకచ్చుడే లేదు. అమ్మా అరే నువ్వు అన్ని ఊరినే చూస్తే కానీ మళ్ళీ నువ్వు తోలుకచ్చుకొని మాట్లాడుతున్నావు. అక్కడే కరెక్టే, నేను దాన్ని తోలుకచ్చుకోను, పంచాయతీ కూడా పోనే. దానికి ఎంత బలిపే? ఆడికి వచ్చే కదా మనకు ఒక ఫోన్ అన్న వేసిందా? నాతో మాట్లాడడానికి ట్రై చేసిందా? అంత తమ్ముడింటికన్నా ఉంటా అంటాను కదా, ఉండే 2 రోజులు ఉంటుందో వాడే దాదాలు దాన్ని. ఇక అద్ర బిడ్డ లొల్లి అద్ర, దాన్ని తోలుకచ్చుకోపోరా. అట్టికి లొల్లి పెట్టుకోకు దాంతో. ఒక కొడుకు పుట్టిండు, నీ భార్య నువ్వు తోలుకచ్చుకోపో. ఇడుపుగా అని చేస్తావా? ఎందుకే అవసరం లేదు. ఆడు వాడిని ఎన్ని మాటలు అన్నాడే. పంచాయతీ పెట్టదాకా దాన్ని తోలుకచ్చు లేదు, దానికి గంతగానం బల్పు ఉంది. ఓ బుజ్జి, తోలుకచ్చుకోమానే. అట్టిగా లొల్లొద్దు ఇంట్లో, ఈ పొలజాడ లొల్లి. అమ్మా దానికి ఎంత బలుపు ఉన్నదే? కట్టుకున్న మొగుని కొడితే తమ్ముతో కొట్టిపిస్తే అది ఒక్కసారి ఆపిందా? మనం బొంగ కూడా మరి పోగయ్యా తప్పైంది, నా తమ్ముడిని కొట్టిండి ఏమనుకోక కాలమే పడాలి కదా. ఆ తమ్ముడితో చదివించుకుంటుందట, తమ్ముడే సాలుతుందట సాదని. నేను కొడుకు కొట్టిన తర్వాత ఎకరం భూమి ఇస్తా అన్నారు, భూమి ఇచ్చిర్రా? బంగారం పెడతా అన్నారు, పెట్టిర్రా? మా అక్కకి నీకు అట్లే ఉన్నాయి, దానికి అన్ని ఇచ్చి పంపలేదా? ఏ రాకపోయినా మంచిదేనే, నాకు అవసరం లేదు. ఇగో నిన్నటి దాకా మీ అక్క గురించి చెప్తేనేమో పట్టించుకోలే. పొలం అంటివి, ఇప్పుడు పొలం పని అయిపోయింది కదా. ఇక నన్న పోయి పెద్ద మనుషులు కలిసి మీ అక్క వాళ్ళ ఇంటికాడ పడగొట్టరా. కలిసేత్తయే గా మల్లబాపు పోయి కలిసేత్త. ఇప్పుడు పోయి ఇంటికాడ గదేవరుడు, తొవ్వంటి గదేవరుడు, చేనుల గదేవరుడు. నీ చక్కటో వెళ్ళి అయ్యేపటికే కానీ పో చక్కగా. జర దాన్ని ఏమనుకు నేను పోయేస్తా కానీ. నాకు అదే పని అయ్యే. ఇక పని ఉందా పాటుందా ఆమెను పట్టుకునే ఉంటా నేను. దీన్ని కర్వానికల్లా చేసుకున్నట్టు అయింది. హలో, పట్టగాలే నీదే ఉన్నాయారా? రేపు వచ్చి మాట్లాడదాం. నమస్తే బాబు. నమస్తే. ఏందిరా సంపది గిట్లా వచ్చినావు? ఏం లేదే బాబు, మా బావ మా అక్కను వాళ్ళ ఇంటికి తీసుకుపోతలేడే. గప్పట్లో మా అల్లునికి పురుడు చేసినావు. నేను బంగారు షైన్ పెట్టలేదని లొల్లి పెట్టుకొని వేయండు. నేను చేసిన తప్పేందంటే
మా అక్క మీద చేయి చేసుకునే వరకు నాకు కోపం వచ్చి మా బావని దొబ్బేసిండే. అప్పటి నుంచి ఓ ఫోన్ లేదు, ఓ ముచ్చట్లేదు, మాట లేదు, ఇటు అచ్చులు లేదు, చూసులు లేదు. మా అక్క మస్తు బాధపడుతుంది. అది బయటికి చెప్పుకుంటలేదు కానీ లోపల మస్తు గోలిపోతుంది. అది కూడా నా ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? దాని సంవత్సరాలు దానికి ఉండే. జర మీరే పిలిపించి బావని అడుగుతారని నీ దగ్గరికి వచ్చింది. బావ మీద చేసుడు తప్పది. మీ బావని పిలిపించి అడిగిపిస్తా. ఏమని ఉంటే జమానం కడతావా పెద్ద మనుషులా? ఇప్పుడు జవనత్ ఎందుకే? జవనత్ ఏం కట్ట. ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నారు వాళ్ళందరూ. ఫస్ట్ అయితే పిలిపించి అడుగుదామే. దబ్బడు ఇనలేదనుకో తర్వాత చూద్దాం. సరేరా, నేను మాట్లాడుతా మీ బావతో. రేపు పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడతా పో. నువ్వైతే పో పోయిరా. సరే. ఏమైందిలా బంగారు కొండ చక్కెర కొండ? ఏమైంది అక్కడ కూర్చున్నాం? ఇంట్లో కరెంటు పోయింది, ఉడుకుతుందిరా, ఏడుతాండు. అయ్యో చిన్నలో ఓమైంది నాన్న, ఉడుతున్నావా? బాగుంచను అక్క. నేను మల్లయ్య బాబును కలిసి వస్తానని. మల్లయ్య బాబు దగ్గరికి ఎందుకురా? ఏమి లేదక్క, నువ్వు బయటికి చెప్పుకుంటేనే కావచ్చు కానీ లోపల బావ గురించి బాధపడుతున్నావే నాకు తెలుస్తుంది. నేను ఇక్కడ నీకు బంగారం పెట్టి చూసుకున్నా కూడా నీ మనసంతా బావ దగ్గరనే ఉంటుంది. ఎన్ని రోజులని ఇట్లా బాధపడుకుంటుంటావే. బావ ఎట్లా ముండోడు, ఆయన గురించి నీ కూడా తెలుసు కదా. ఇటు ముఖాన కూడా పైన కంచి అచ్చికి ఇట్లా చూసిపోలే ఎట్లున్నారు అనేది. అయినా నా తప్పు కూడా కొద్దిగా ఉందక్క. నేను బావ మీద చేసుకునేది కాకుండే. ఎంతైనా నాకన్నా పెద్దోడే కదా. నీ మీద చేసుకునే వరకు నేను మీద చేసిన కానీ కావాలని వేసుకోలేదక్క. నాకు తెలుసురా తమ్మి, నువ్వు బావకి ఎంత విలువిత్తు. నన్ను గన్ని గోసలు పెట్టినప్పుడే నువ్వు ఏమనలేదు. నువ్వేదో నన్ను అంటే తట్టుకోలేక మాట్లాడి చేసుకుంటావు. వరడు తెలియదు, అరడు వెసుంటాడు. అక్క బావ ఏది అడుగుతుంది తీసుకొచ్చి పెడతానే. ఏందిరా అనే తులం బంగారం అంటాడు. తులం బంగారం అంటే ఇప్పుడు ఉన్న రేటు తక్కువ ఉన్నదారా? ఏడికెళ్ళి తెస్తావు తమ్మి? నువ్వు చూడబోతేనేమో అప్పుల పాలయ్యే ఉన్నావు. నా కాన్పుకే గన్ని పైసలు అయినాయి. నువ్వు ఆయన ఎగిరిండా నువ్వు ఎగురుతావారా? ఏం కాదక్క, ఏ అయ్యా కాలు మొక్కైనా మంచిదే. నేను తీసుకొచ్చి పెడతా. నాకు ఎవరున్నారే నువ్వు తప్పితే? నీకు పెట్టకుండా నేను ఎవరికి పెట్టుకుంటా చెప్పు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదక్క నేను ఇక్కడ ఒక బుక్ అన్నం తిని సంతోషంగా ఉంటా. నువ్వు ఇట్లా బాధపడు, బావ అక్కడ ఉండు, నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. అరే నాకు బాపున్నా కూడా నా మీద గిన్ని బాధ్యతలు తీసుకునే లేదురా. నాకంటే చిన్నోనివైనా కూడా నాకంటే పెద్దోని లెక్క ఆలోచిస్తాను. తమ్మి నేను నీకు బరువు అయిపోతున్నారా రోజు రోజుకు. అట్లానే అక్క, నేను ఎప్పుడు నిన్ను అక్క అనుకోలే, నన్ను కన్న తల్లి అనుకున్నానే. నువ్వు ఎప్పుడు నాకు భారం కాదే. కానీ నీ సంసారం కూడా నీకు ఉండాలి కదా అక్క. ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు బాధపడుకుంటా. అందుకే బావ కాలు మొక్కేనే మంచిదే. నిన్ను బావ నొక్కడి ఎత్తనే. ఏమన్నారా మల్లయ్య బాబు? రేపు పిలిపించి మాట్లాడుతా అన్నాడు అక్క. ఫోన్ చేయమని చెప్పపోయినా ఒకసారి శివకు చెప్పిన. ఇద్దరు ముగ్గురు కూడా కలిసి వచ్చిన. వాళ్ళు కూడా ఫోన్ చేద్దామన్నారు. నెంబర్ ఇచ్చిన బావది. మనిషిని ఇట్లా తోలుతారు కావచ్చు. వాళ్ళు ఖచ్చితంగా బంగారం పెట్టాలి అని అంటే తమ్మి నువ్వైతే బాధపడకురా. నువ్వు అప్పులకు పోయి కుప్పలు పడకు తమ్మి. నీకెవరు తెరిపేటోళ్ళు లేరురా. సరే ఏం కాదక్క, నలుగురు ఎట్లా చెప్తే గట్లింటా. నిజంగా నీ తోడ ఒకటి నన్నంటే కానీ ఎప్పుడు నా వల్ల నీకు బాధలే. ఒక్కరోజు కూడా నువ్వు నాతోని సంతోషంగా ఉన్నది లేదు. ఈ పెళ్లి సల్లగుండా పెళ్లి చేసుకోవడేమని ప్రతిరోజు నా వల్ల ఏదో ఒక విధంగా బాధపడుతున్నావురా. నువ్వు ఒక్కనివే నాకు లేకుంటే నిజంగా నా బతుకేమైపోవురా. అక్క నువ్వు బాధపడకు. లేనా అక్క? నాకు తెలుసురా, నాకు ఎన్ని బాధలు వచ్చినా నా తమ్ముడు ఉన్నాడు. నా కొడుకును నన్ను చూసుకోవడానికి ఆ దేవుడు నాకు తమ్ముడిని ఇచ్చిండ్రా. సరే రేపు పెద్ద మనుషులు వచ్చి మాట్లాడిన తర్వాత బావని నేను కూడా బతిలాడతా. వాడికి తెలియదు నా మీద ఉన్న ప్రేమతో నిన్ను అట్లా అన్నాడని. నేను బతిలాడతా. నీకు ఎప్పుడు నేను భారంగా తమ్మి.
నువ్వు నా గురించే రంది పెట్టుకుంటాను. నువ్వేం బుక్కడు బువ్వ తింటలేవు. ఆ ముఖం అంతా గుంజుకపోయింది. ఆడేం తిన్నమో ఏమో అప్ప బుక్కడంతా అన్నం ఎంత తిందు. సరే అక్క. హలో రాజయ్య బాబు చెప్పే. ఏంది మా బామ్మారి గాడు వచ్చిండా? పంచాయతీ పిలిపిస్తుండా? ఎప్పుడట? రేపా? పంచాయతీ ఎందుకు వాళ్ళ అక్కనాడు చదువుకుంటా అన్నాడు కదా, చదువుకొని అల్లుని నాడు చదివిస్తా అన్నాడు కదా, చదివించుకోని మధ్యలో నన్ను ఎందుకు గెలిచుడే? నువ్వు నీతో ఏంది ఎల్లగొట్టా కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తాడు? పెద్ద మనిషి అందరికి చెప్పిండా? సరే సరే అంటే ఇప్పుడు నేను తప్పు చేసినా పంచాయతీ రాకపోతే నేను తప్పు చేసినా తప్పుల పాలు చేద్దామని చూస్తుర్రు వాళ్ళు. సరే చూసుకుంటాం, పంచాయతీలో చూసుకుందాం. బరాబర్ రేపు అత్తా బరాబర్ రావు. అందరినీ పట్టుకొస్తా, నేను కూడా నేను పట్టుకరా, నేను 4 పెద్ద మనుషులు పట్టుకొస్తా. సరే చూసుకుందాం. ఆవు పంచాయతీలో చెప్తాను సంగతి. నా మీద చెయ్యట్లేసినా మీరు కూడా చెప్పాలి. 1,00,000 రూపాయలు జీవనాదైనా మంచిదే, 1,00,000 రూపాయలు పెడతా. సరే అమ్మా పెద్ద మనిషి చెప్పిర్రట రేపు పంచాయతీ రమ్మని చెప్తుర్రు. అరే శివుడు, నీ కొడుకును తోలుకొచ్చుకుందాంపా, మళ్ళీ లొల్లి పెద్దగా అవుతుంది. లొల్లి వద్దు మనకు, పంచాయతీ వద్దు, మన కొడుకు మన పోయి తోలుకొచ్చుకుందాంపా. అంతే అంటావా? పోదామంటావా? పోదాంపా, తోలుకొచ్చుకుందాంపా పోయిపా. సరే దాన్ని మాత్రం తోలుకరానే, నా కొడుకుని తెచ్చుకుంటే అంతల మీద కానీ దాన్నే తోలుకరా. నాకు దాని సంగతి చెప్తా. ఏందా శివారాం ఎందుకే గొడవ ఇళ్ళ మధ్యలో? గొడవ అంటే బాబమ్మది గొడవ పెట్టుకుంటారా ఇంటికి పెట్టుకుంటారా? అంటే ఇప్పుడు పురుడుకు పిలిచి బావ అంటే విలువలేదా? మీద చెయ్యేస్తే ఆడ ఎట్లా తీసుకుపోమంటావు అంటే మీద చేసా అంటే మరి ఆయన అట్లా మాట్లాడతాడా? బామ్మది అంటే కూడా ఇది ఉండాలి కదా కొంచెం అన్న. నేను ఇప్పుడే చెప్తానా, ఆడిగో నీ ఇష్టం ఉన్నట్టు సాగించిన అనుకో మంచిగా ఉండేది. వాళ్ళు దేనికంటే దానికి ఒప్పుకోకు. ఇగో వాళ్ళు ఎక్కువ తక్కువ బంగారం అడుగుతారు, ఇస్తావు అడిగిపోయి అన్నిటికి ఒప్పుకోకు. నేను చెప్తాను ఫస్ట్ వాళ్ళు ఏది చెప్తారు నన్ను నిసారించుకున్నాక నువ్వేమాట ఒప్పుకో. అట్టి కొంచెం పడకే నా మానవ విద్య దియకే అందరి ముంగట. గిదినికేం తక్కువ లేనాడు ఇంట్లో ఉన్నట్టుండకు జరా. కొట్లాడైనంత మాత్రాన్ని చేయొచ్చు ఎందుకురా? చెయ్యేసుడా మరి వాడినే అడిగే ఇంటికి పిలిపించిన గల్లబట్టిండు. ఇంటికి పిలిపించండు గల్లబట్టిండు అంటే నువ్వేమన్నా కోపం వస్తావు? ఆయన నీకు బాగా గల్ల ఎట్లా పడతావు? డైరెక్ట్ కోపం నాకెందుకు వస్తుంది బాబు? ఒక మాట, నా 21 కొడుకు ఫంక్షన్ నేను పోతే చూస్తేనే నాకు రక్తం ఉడుకుతుంది బాబు. అని చూస్తేనే ఏందా మీ బావ అంతా ఇదైతే చెప్పవేంద్రా నల్లి కుట్లాడా? ఇంటికి మాట్లాడావా? చెప్పురా పెద్ద వర్షం ఉందట. పురుడు కానీ పిలిచినావు, ఏదో దోసిన కాడికి చిన్నగా చేసిన మెడగా మెడలో చైన్ తెచ్చిన, ముడ్డుకు ముడ్డు కొలిసి తెచ్చిన, మెడలు వేసినాక తీసి కదా నాయలో కొట్టిండు. పొట్టు పొట్టు ఎండి కొలుసు నువ్వు బంగారు పెడతాను ఎండు కొలుసు పెట్టినవాట. మరి అడగాలి కదా, నేను ఏం చెప్పలే. ఇళ్ళ కాడికి పెడతాను బతలాడ నుండి కాలు మొక్క నుండి బాబాయ్. మేము మొక్క ఆయన ఏడున్నాడే, మా అక్క మీకు చేయలేబట్టి మా అక్కని కొట్టిండు. నేను చూసుకుంటున్నా. కాదే బాబు, నాకు కొడుకు పుట్టిన తర్వాత నాకు భూమి ఇస్తాను ఎకరం భూమి అడిగిందా? నేను ఇంటికి పిలిపించిన తర్వాత వాని ఇంటికాడనేమో వాళ్ళ అత్తగారి ఇంటికాడనేమో 1,00,000 తెచ్చుకోవచ్చు, బంగారు చైన్లు వేసుకోవచ్చు. నాకు అట్లా అత్తగారిలు కాదా ఇది? నేను అడగద్దా? చూడు అని తెల్ల ఎట్లా మాట్లాడతాను చూడు. శివ ఇప్పుడు అనవసరంగా భార్యకు గొడవ పెట్టుకొని కడుపుతో ఉండగా ఇడిచిపెట్టి గొడవలు పెట్టుకొని అవ్వగారింటికి వాయ్. ఆడిపోయిన వాళ్ళు నువ్వు చూడపోతే చేయకపోతే అనవసరంగా గొడవలు చేసుకొని డెలివరీ టైంకి పోయి ఏమో చేసుకొని వచ్చి ఇప్పుడు ఆమె ఇంట్లో కలిగిన కాడికి ఏదో పెట్టుకున్నాడు. అది అయిపోయిన తర్వాత కూడా మరి ఏమైంది బామ్మారి అది అని మాట్లాడకపోతుంది. నువ్వు గిది పెట్టినావు గిదేందని చెప్పి ఆయన విని కోపానికి పోతుంది. నీ భార్య విని కొట్టవాడుతుంది. పచ్చి బాలంతా విని కొడతారా ఎవరన్నా? బాబు కరెక్టే చెప్తున్నావే. నా భార్యని ఇబ్బంది పెట్టినా, దాన్ని పట్టించుకోలేదు, దానికి ఏ మొగుడు అవమానం చేసిన ఆ తప్పు తెలుసుకొని నా పిల్లం కాలమే నీ వడ్డనే. నా పిల్ల నేను ఎప్పుడు కొడతానే ఉన్నానా? మళ్ళీ అదొకటి అంత అయిపోయినాక కూడా నేను ఫోన్ చేసి చెప్పిన దానికి
అవరే బామ్మది మరి నువ్వు చేస్తావా గ్రాండ్గా నేను చేయన్నారు నేను చేసుకుంటాను నా కొడుకు అని చెప్తే బావా నేను చేస్తున్నాను పట్టుమని 20 మంది లేరే 21st డే ఫంక్షన్ చేస్తే నా ఇజ్జతి నా మానం మొత్తం పోయింది బావ మీకు చేయలేవటదని ఒక్క మాట మాట్లాడలేదు బాడుకోమోకది అది ఎలా మళ్ళీ పంచాయతీ కనతో వచ్చింది అది నాతో ఉంటుందా ఉండదా లేకుండా విడాకులు ఇస్తాపో శివ ఎవరితో రా మేము వచ్చినందుకు మమ్మల్ని నిలిచిన నువ్వు వీడికి మందిలో అట్లా మాట్లాడదు శివ మీ భార్య అట్లా తిడితే మందిలో ఎట్లుంటుంది ఆడపిల్ల కదా ఏమైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి మీ బాగా చెప్పిండు ఆయన వర్షాన్ని చెప్పిండు నీదేం చెప్పు బాధ ఏం లేదే మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తాన్నా చిన్నప్పుడే నా అయ్యవ్వ చచ్చిపోతే నా అక్క అన్నయ్య నన్ను దాదింది నేను పెద్దగా అయినాక నాకు ఉన్న కాడికి ఎంతో దోచింది లగ్గం చేసిన అక్కకు కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు ఇప్పుడు పొట్టతుడు ఉన్నాక ఎవడో వీడియో పంపించిండు నా అక్కని 6 నెలలు కొట్టి పంపించిండు అక్క నా ఇంటికి రాక ఆడికొక ఎక్కడుండి తెలియదు నేను పిచ్చుకొక్క లెక్క ఆడల లెక్క పుట్టల లెక్క చెట్లు చేనులు అన్నీ తిరుక్కుంటూ వచ్చిన దమ్మని అది మనసు చంపుకొని ఇక్కడ చచ్చిపోతే నా అక్క నాకు కనబడునా అవును సరే అవన్నీ పోని ఇడిచిపెట్టు కాళ్ళు పొలగాడు పుట్టిండు అని చెప్పి నాకు 10 రూపాయలు లేకున్నా కూడా ఈ బాబుని అడిగి 10 రూపాయలు తీసుకొచ్చి నాకు ఉన్న కాడికి పెట్టినా నేను పురుడుకి అది పెట్టినా ఇప్పుడు నాకు వెళ్తలే బాబా ఉన్న కాడికి ఇది పెడుతున్నా తర్వాత నేను పెడతా అని చెప్పిన చెప్తే మెడలేసిన గొలుసు తీసి 4 కొట్టి సపరేట్గా విక్తాను ఎట్లా వాడు తట్టినే కట్టినే మాట్లాడుకుంటా నా అక్క వీధికి పోయి నా అక్కని కొట్టిండు ఇంకా పచ్చిబాలంతా వాళ్ళని కొట్టుకుంటారా నేను చేసిన తప్పే బావి మీద చేసుడు తప్పు నేను చిన్నోనే అవసరమైతే నేను కాలు మొక్కి దండం పెడతా కానీ నా అక్కని కొట్టే వరకు నాకు ఆవేశం ఆక నేను దొబ్బేసిన అంతే దానికి పెయింట్ అటే వేయండి నా తప్పే నీ ఇప్పుడు ముక్కు విగిరాయి కూడా రాస్తా అంతే అందరు మొక్కట కాలు మొక్కన్న కూడా మొక్కుతా నేను అది కూడా పైసలు లేకపోతే ఓ అయ్య కాడ తీసుకొచ్చి కాన్ పెళ్ళ తీసుకొని ఉన్నంతలో తీసుకొచ్చి చిన్న ఫంక్షన్ చేసినావు పుచ్చుకున్నాడు పులి అన్నట్టే ఇచ్చినోడు అన్నట్టుగానే ఉంటది కానీ పుచ్చుకున్నాడు పులి బుజ్జి నువ్వేమంటావు రా ఏడవకిడా పంచాయతీ కాడ ఏడవద్దు బిడ్డ చెప్పవేందక్క ఉన్నది చెప్పరాదు ఏడితే ఏమవుతుంది సంఘంలో ఏడవద్దు బిడ్డ నువ్వు ఏదైనా ఉంటే చెప్పాలి ఈడు కడుపులో పడ్డ సంధి ఒక్కరోజు కూడా నన్ను మంచిగా చూసుకున్నది లేదు ఏ రోజు కూడా మంది మాటలు పట్టుకొని నన్ను చాలా బాధ పెట్టిండు లేని అక్రమ సంబంధాలు అంటగట్టి నన్ను ఎల్లగొట్టిండు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని నేను అన్ని భరించిన కొట్టినా భరించినా తిట్టినా భరించినా ఆఖరికి నువ్వు ఎందుకు బతుకుతావు వెత్తు అని ముఖం మీద కూడా ఉంచిపోయిండు మారినా అంటాడట మారినా అని చెప్పినాడు నాకు ఎందుకు బతికిచ్చిండో కూడా తెలియదు మారినా దండం పెట్టి కాలుమొక్కిన నా భార్య అంటాడు అన్నాడు ఆ మాట అన్నాడా మరి అన్నడే మళ్ళా మంచిగా వీడియో చూపిస్తే అన్నాడు ఆడెవడో చూపిందని పట్టుకొని ఎగిరి భార్య నమ్మకం ఉండదు చెప్పుడు మాటలు పట్టుకుంటే జీవితాలు నడతాయి సంసారం నడమంటే నడవదు ఎవడేం చెప్తే కదే నమ్ముతావా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు నువ్వు నా మీద నమ్మకం ఉంటుందా ఉండదా ఉండాలి నమ్మకంతోనే బతకాలి మరి వాడు నీ పెళ్ళంతో మాట్లాడిందని వాడు వీడియో చూపిస్తే నమ్ముతావు వీడు నీ పెళ్ళ మాట్లాడుతుందని వీడు చెప్తే నమ్ముతావా నమ్మకం లేనిది ఎన్ని రోజులు నీతో నేనున్నా వేస్ట్ ఆడ ఈడ పడుకుంటా నా తమ్ముని ఇంటికాడ ఉన్నా కూడా నా తమ్ముడు నిమ్మలో లేడని నేను కూరికి పోయి బతుకుదామని బతుకుతా అనుకున్నా ఓ సెర్ల పడదాం అనుకున్నా అసలు ఆ పాపం ఈ మనిషి చచ్చిపోయేది బతికింది ఈ మనిషి నాకు ఫోన్ చేసి వీడియోలు పంపినా ఇవి నిజమా కాదా మీరు ఎట్లా ఇంట్లో ఉంచుకుంటారని మాట్లాడితే కూడా ఈ మనిషిని ఎల్లగొట్టినా తెలియక నాకు కనీసం నా పుట్టింట్లో కూడా నన్ను 4 రోజులు ఉండకుంటే వేసిండి పాపాత్ముడు నేను నిజంగా ఇష్టపడ్డ కర్మానికి ఇన్ని రోజులు భరించిన ఆయన నా కోసం ఏం భరించిండు ఆయన మరదలు వచ్చి ఎక్కించి చెప్పంగా ఆయన మరదలు మాటలు పట్టుకొని నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిండు నీ మరదలు కలిపి ఇంకోటి కలిపి కుట్ర పెట్టి నా బతుకాగం చేసిండు అవన్నీ గంగల మోని వచ్చిండు తప్పైందని వచ్చిండు ఆ రోజు వరకు నాకు పొద్దులు పడ్డాయి ఆయన వచ్చే వరకే నాకు అప్పటికే కాళ్ళు చేతులు గుంజుతానే నొప్పులు స్టార్ట్ అయినాయి తప్పైందని నాకు గదే సోయినాయి నాకు ఇంకేం అరే గది ఎందుకు మాట్లాడతానే నువ్వు కాదన్నా ఇప్పుడు పంచాల గురించి మాట్లాడితే పాత తింటుందని నువ్వు ఎందుకు మాట్లాడతాడా అలా కాలు మగ్గిరానా నేను అంటే మళ్ళీ ఇచ్చేది అంటే భార్య గంటలే నువ్వు ఆవనందుకు భార్య అన్నప్పుడు నీ మాట రమేష్ అన్న నువ్వు చేసిన తప్పు నేను గీ మందిలో పెడుతున్నా నీకు ఇచ్చేది పోయింది అవును ఊళ్ళే నా పెళ్ళమేమంతో తిరుగుతుంది అని నువ్వు నా ఇజ్జత్ తీసావు అవమానమేనా నాకెంత బాధ రావాలి వీడియో చూస్తే అవమానమేనా
కాదన్నా కాదు ఇప్పుడు మొగడు తాగుపోతాడు అయితే ఎట్నో మార్చుకుంటది తిరిగిపోతాడైనా ఏదైనా మెల్ల మార్చుకుంటది కానీ వేయకుండా ఎందా పిల్లల మీద ఎత్తే పిల్లలు తట్టుకుంటుందా అదే బాత్రూమ్ చస్తే నాకన్నా కనబడునా భార్యను అంత అవమానం పరిచించిన వాళ్ళే ఎట్లా పరిచిస్తారు అయినా కూడా గుట్టు చప్పుడు కాకుండా నేను అయ్య దగ్గరకు పోయి నన్ను ఇట్లా చెప్తాను నేను పంచాయతీ పెట్టలే నీ పడవ పెట్టలే అన్ని భరించుకుంటా బతికినా ఆ దేవుడు నాకైతే కొడుకునిచ్చిండు గీంతోనే సాగు బతుకు అనుకున్నా మంచిగా మారిండు నా బతుకు మారింది దేవుడు అది నువ్వు ఉన్నావు అనుకొని ఉండే వరకు కథం నా తమ్ముడు అన్నాడు కదా అక్క పురుడు ఎత్తనే అన్నాడు అద్దు తమ్మి నువ్వు ఖర్చులో పడున్నావురా ఏది అద్దురా అంటే అవసరం లేదు అక్క నాకు తొలసూరు అల్లుడు కనబడ్డాడు నేను చేసుకుంటా అమ్మ బాపు ఉంటే నీకు చెయ్యకపోరా అని నేను అద్దనంగా బాబు దగ్గరికి వేయిందట ఇచ్చింది ఆయననే ఏడుకోకాడికి ఎత్తనే అక్క నిన్ను అట్టుకు వెళ్ళగొట్టునే చల్లగా నీళ్లు నింపుతూనే అన్నాడు ఈ కొంచెం పడు తులం బంగారంకు నా తమ్ముడు ఎక్కడ పొలం కూడా ఇవ్వాలి నేను మాట్లాడతానేనా అడిగిందా నాకు నాకు ఇచ్చేది వెళ్ళిపోతా మరి బాగా మాట్లాడుతున్నా నాకు ఉట్టలేదన్నావుగా నేను కనలేదన్నావుగా ఏడని కొడుకు నేను ఇప్పుడు మాట్లాడతాను నేను కూడా మాట్లాడతానే నమ్మినా కదా తప్పని చెప్పినా చుట్టూ బాగా మంది ఉన్నారా ఎవరు వాళ్ళు నీ ఊరోళ్ళే నీ మనుషులే నా ఊరోళ్ళు మూసుకొని ఉన్నారు నీ ఊరోళ్ళకే తప్పేదో ఒప్పేదో కనబడుతుంది నా కొడుకు అన్నావు 9 నెలలు మోసినవా కన్నవా బాధలు భరించినవా ఆ బువ్వ కూడా నేను కడుపు నిండా తినలేదు వాడు కడుపులు ఉండగా కన్నీళ్ళు మింగుకుంటూ సాదుకున్నాడు ఇవన్నీ నా కొడుకు నాకు మాకు లేదు బాధలు మాకు లేదు నువ్వు మాట్లాడతావు రమేష్ అంటే పిల్లల మీద పంచాయతీ వచ్చి తప్పు పని చేసినట్టు నా కడుపులో కొండంత బాధ ఉంది నేను ఇన్ని రోజులు పేరు బయట వేద్దానుకున్నా ఇప్పుడు నా తమ్ముడు తప్పైంది అక్క నేను బావ కాళ్ళు కూడా పడతా అన్నాడు అద్దురా తమ్మి నువ్వు కాళ్ళు పట్టు ఎన్నెట్టుకున్నా నేను ఆ ఇంటిదాన్నే కానీ ఈడ కాదురా నువ్వు నాకు ఇక్కడ బంగారం పెట్టా నా మనసు అన్నీ ఉన్నదన్న నా తమ్ముడు అర్థం చేసుకున్నాడు ఏడికైతే ఆడికే అక్క నేను బావ కాళ్ళు మొక్కుతానే అన్నాడు ఇప్పుడు నేను ఇవన్నీ ఆయన నువ్వు కావాలని మీ అందరి ముందు నిందించాలని కాదు తులం పెడతాడే ఏ అయ్య కాళ్ళలో మొక్కుతాడు తులం పెడతాడు రేపు నువ్వు మళ్ళీ గిట్లనే నన్ను బాధ పెట్టావన్న గ్యారెంటీ ఏంది ఆడదానికి ఎక్కడ లేదు కట్టుకున్న భర్త కన్న తండ్రి దగ్గర తప్ప రక్షణ ఏడలేదు నాకు కన్న తండ్రి లేడు కట్టుకున్న భర్త కాలయముడై నన్ను రోజు బాధ పెట్టినావు నేను ఇంకా బతికెందుకు చెప్పు విడాకులి మరి నాకు విడాకులి అనంగానే అయిపోతా విడాకులి అంటే చేసుకున్న భార్య అంటే ఎట్లుండాలి భర్త భార్య ఎంత మంచిగా ఉండాలి ముచ్చటకే విడాకులు అంటాడు ఆయన నన్ను సాదుకుందాం అనేది ఉందా ఆయన కోసం నేను అందరు నిలిచిపెట్టిన కొడుకుతో భార్య నాకు ఇష్టం అన్నాడు పిల్లలు కావాలన్నా బంగారం కావాలన్నా అడుగుకంటే నీ ఇంటికాడ నువ్వు తెచ్చుకుంటలేవా మాట్లాడతావు నీ అత్తగారి ఇంటికాడ నువ్వు తెచ్చుకుంటలేవా నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడగలన్నా మీకు చెప్తున్నా ఆమెను మాట్లాడకని చెప్పాను అది కాదే నా తమ్ముని లగ్గమై వాళ్ళు నా తమ్ముని గుణం చూసే నాకు భూములు జాగలు చూసి కాదు వాని గుణం చూసి దాన్ని ఇచ్చేసారు వాళ్ళకి ఇంట్లో ఏం లొల్లు పెట్టుకుంటారో తెలియదు కానీ ఇంతవరకు శటాన దెబ్బ కొట్టలేదు నువ్వు చింత చెట్టకి ఎగిరి దునుకులు నీ తిట్లు నీ కొట్టుడు పచ్చి బాలింతని కూడా చూడు బయట పెడతా మరి మంచిగానే ఉంటది ఇప్పుడు మళ్ళా బయట ఉంటుంది మళ్ళీ ఏం బయట పెడతాం మళ్ళా నేను అది కాదు నేను అన్నిటికి ఒప్పుకున్నా తప్ప అది కాదురా ఏం తప్పు చేసి బయట పెడుతూ పెట్టు మరి అందరు ముంగట పెట్టరాదు ఆయన ఏమన్నాడు నేను తప్పు ఒప్పుకున్నా అన్ని ఒప్పుకున్నా కాలు మొక్కినా అన్నాడు మళ్ళా అంటాడు బయట పెడతా అని కొడుకు పుట్టినాక నాకు ఎకరం భూమి ఇస్తా అన్నారు
నాకు తులం బంగారం ఎత్తా అన్నారు అవి ఇస్తా అంటే ఊరుకపోతా లేకపోతే నేను దాని విడాకులు ఇస్తా నా కొడుకుని తీసుకొని తులం బంగారం పుట్టినరోజుకి ఎత్తా అన్నారు కదా కట్న కాలకల్ నీకు పంచాయతీలో ఇప్పి నువ్వు గుర్తుపెట్టుకో మరి అన్ని దోలుకపోతా బయట అన్ని చూసుకుంటే అవే అన్ని బయట ఎత్తుంది ఇప్పుడు నువ్వే అంటున్నావు పైసలు ఎట్లా పడ్డా మమ్మల్ని చెప్పాలి తెలిసే నన్ను ఎట్లా రెచ్చగొడతాను తిడతా అని చెప్పి ప్లాన్ తో వచ్చారు ముగ్గురు నన్ను రెచ్చగొడుతురు నేను చిన్న పూరణ రెచ్చగొడి తెచ్చుకోవడానికి నీకు అన్ని తెలిసినట్టు నువ్వు నా అక్క గురించి మాట్లాడు నా గురించి మాట్లాడు నీ బావ నీ అక్కనే ఉంటే నువ్వు అదే నీ దోసాలు మంది దోసాలా ఇప్పుడు నా పిల్లల గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ అక్క గురించి మాట్లాడతా అక్క నువ్వు అవన్నీ పోని అలా చెప్తా గట్టిందా చెప్తానా మా తమ్ముని కష్టం ఏందో నాకెరక వాని సుఖం ఏందో నాకెరక ఆయనకు విడాకుల ముచ్చటి నోటికెళ్ళి ఎందుకు వచ్చిందో అడుగుర్రి నేను ఎన్నటికి ఉన్నా నేను ఆ ఇంటికి పోయి సంసారం చేసుకోవడానికి నాకు ఏ బాధ లేదు నేను అప్పుడే నువ్వుకెత్తే నిందలు పెడితేనే భరించిన ఇప్పుడు నీకు గీడెందుకుంటాను చెప్పు వేసుకుంటానా మంచిగా మారి మంచిగుంటుంటేనే గలవ దొక్కుతా లేకపోతే ఏ కట్టమని వేసుకొని నేను వాంతో ఉంటా ఈయనతో ఉంటా ఎక్కడన్నా పోయి బతుకుతా కానీ ఆగు మాట్లాడదాం నువ్వు ఏడవకరా విడాకులు అంటాడు అన్న మళ్ళా విడాకులు అంటాడు మరి ఎందుకు మాట్లాడదా మాట్లాడకంటున్నావు మాట్లాడతారు వాళ్ళు భార్య భర్తలు కాదు వాళ్ళు ఆడబిడ్డ కాదా బావా నీకు తప్ప దండం పెడతాను కాలు మొక్కకుండా మొక్తా అక్క కాలు అయ్య కాలు నీ అవ్వకాలు అందరి కాలు మొక్తా నీ మీద చేసుడు తప్పే నన్ను క్షమించే అదే కాదు బాబు మందిలేమో తిడతాడు కొడతాడు ఇప్పుడు వచ్చే మళ్ళీ కాలు మొక్తా నటిస్తుండు ఎవరి కాలు మొక్కడు కావాలి తప్ప మేము అందరం ఉన్నాం కదా పెద్ద మా ముందటనే కదా సాటుకు మొక్కలేడు కదా బర్త్డేకు తులం బంగారం వేస్తా అన్నాడు మంచిగా పోయి మీరు బతుకుండ్రి మళ్ళీ ఎందుకు గొడవ ఎందుకేందా అది విలువనే లేదు బావంటే లేదు తప్పైందని బాగా ఇదే కొంచెం లెక్కలు మొత్తం కాళ్ళ దగ్గరికి బామ్మారి కాలు మొక్కిండు నువ్వు ఎంతైనా కూడా తప్పైందని అంటే ఇక ఎంతకు మించి ఇంకోటి ఏముండదు రా మంచిగా మీ బుజ్జిని తీసుకోపో కొడుకుని తీసుకో పోయి మంచిగా చదువుకోపోయి ఏ ఆగుర్రే మీరు మా చెప్తారు కానీ ఆడు ఇస్తారా ఇచ్చిన ఎప్పుడో ఇచ్చు అని అనుకున్న చూడు ఒక్క మాట మాట్లాడుతున్నా మరి నాతోటి చూడు దానికి బహురూప మాట చూడు అవురా ఓ మాట్లాడుతున్నావు ఇచ్చే ఒక మరనేది రూపాయి పెట్టావు పడహా నువ్వు మాట్లాడుతున్నావు నా దగ్గర నీది ఒక బతుకు నువ్వు ఒక మనిషివి మనిషి ముందు నా ఇజ్జత్ అరే గంతమంది చెప్తా అంటే కూడా వినావా నువ్వే ఉన్నావు మొగనివి దునియా లగ్గం చేసుకుని అదే చేసుకోలేదా ఎవడ్రా ఈడేనా అమ్మా ఓ అమ్మా 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 ఏమైంది బుజ్జి అంత ఆగమేమవుతాను పంచాయతీ ఏమైంది ఆవిడేముంది ఆడ పంచాయతీ పెద్ద మనుషులు చెప్పంగానే శివగాని దోత్తట ఎవడో వచ్చి బామ్మడిని బండబట్టి కొడితే అంత అలకాయపూర వలిగింది మనోడు ఆ పొలగాడిని ఎత్తుకొనేటో వేయిండు సంటి పొలగాడ ఏడుతాడు నాకైతే కొద్ది బాధ అనిపించలేదు ఏడవండి ఇంకా రాలే ఆ బాడకోకు తెలుగు ఉంది నచ్చిండే ఇంటికి ఈ బాడకోకు పిచ్చిగిట్లు వేసిందా ఇంకా పెళ్ళందో కచ్చుకున్నాడు పసిపిల్లగానే కచ్చుకున్నాడు సోపతేందో అని తాగుడేందో అని లెక్కేందో ఆడైతే ఇంటికి రాని అని సంగతి చెప్తా గాడవడో వచ్చి కొట్టదాకా గిని గాయంత తెలియదా అమ్మ ఇంకా పాల దాకా పొలగాన్ని ఎత్తుకొస్తాడే ఆ పొలగాన్ని ఇడిచిపెట్టేమోనే మన శివగాంధి బాగా తప్పుందే అమ్మ అది ఏమన్నా కానీ మనోడని వెనకేసుకొచ్చుకున్నాడు అద్దు మంది బాగా తప్పుంది గట్లా చేస్తాడు ఆ పెద్ద మనుషుల దగ్గరికి అని పోయి ఏదో దాన్ని తోలుకచ్చుకోరా అని మనం చెప్తే ఏదో బుదరకిచ్చో బామాడ తోలుకచ్చుకోవాలి కనుక పాల దాకా పిల్లగాన్ని ఎత్తుకొచ్చుకుంటే ఏందన్నట్టే చెప్పు అదే ఇంటికి రాని అని సంగతి చెప్తా అరే టోనీ అరే నీ అమ్మ నువ్వు ఏందిరా ఏం పని ఇంత పెద్ద పని చేసిన తెలుసారా నువ్వు అరే ఏం చేయమంటావురా నిన్ను మళ్ళీ ఇట్లా కొడుతున్నామనుకో కొంచెం మంది ఎక్కువైంది ఆవేశంలో కొట్టేసిన మరి ఏం చేయాలి చెప్పు అరే నేను కొడితే చూసుకుంటుండాలా నేను అరే నీ అమ్మ పంచాయతీ పోతే నాకు భయం అయిద్దని ఒక బీర్ ఎక్కించి పోతి ఆడికి వెనకాల ఏం చెప్తున్నాను చట్టుకొని కొడుకు ఎత్తుకుని ఉరికొచ్చినా ఇప్పుడు ఎంత పెద్ద నొల్లు అవుతుందో ఏడుతుంది కదా ఏం కాదు నేను మాట్లాడతాను నువ్వేం టెన్షన్ వాడకు ఏం మాట్లాడతావు అనుకోకుండా జరిగిపోయింది ఇప్పుడు నేను కొడితే చూసుకుంటుంటా కదా నేను ఏం కొడుతూ కాదు నువ్వైతే కొట్టుమలే నేను మాట్లాడతా నేనే తప్పైందని చెప్తా కొట్టినావు కానీ కొడుకుని నన్ను ఎత్తుకరమ్మన్నావు రా ఏడ్చేది ఎడుతున్నా మళ్ళీ గిట్ల ఏమన్నా హుషారు లెక్కలు చేస్తారేమో అని అనుకున్నా మరి ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఏం చేసుకురా
పోయి మాట్లాడదాం. నేను చెప్తా శివ నన్ను ఏం చేయమని చెప్పలే, నేనే మా శివని ఏదో అంటుర్రు ఏదో చెప్తుర్రు అనుకుని వచ్చి ఆవేశంలో చేసిన చర్య ఇది అని చెప్పి నేను మాట్లాడతా. ఆవేశంలో చేసిన చర్య మరి నేనేం చేయాలి? అంతకు మించి ఇప్పుడు నేనేం చేస్తా చెప్పు. అరే టోనీ, ఏ కన్న తండ్రి ఏని పెద్ద తప్పు నేను చేసిండ్రా. బాబు బాగా ఎడుతుండ్రా. అరే టోనీ, నాకు భయం అవుతుంది. అరే 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 ఛే, అంతా నువ్వు చేయబట్టారా? ఏ కన్న తండ్రి ఏం తప్పు నేను చేసిన? నా కొడుకుని చూడాలని ఎత్తుకొచ్చినా కానీ ఇప్పుడు బాగా ఏడవబట్టే పెద్ద మనుషులేమో అని పొట్టు కొట్టేది. వాళ్ళు ఇప్పుడు ఏమంటారో ఏమో నాకు అంత అర్థమవుతలేదురా. నువ్వు ఏం కాదు బాబుని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు పోదాం, నేను అన్నీ మాట్లాడి సెట్ చేస్తా. నువ్వు ఎక్కువ ఏం టెన్షన్ పడకురా బాయ్, నా తప్పంతా చేసింది నేను, నీకు ఎలాంటి పరకు వాడినా కూడా మాట్లాడుకునే బాధ్యత నాది. అరే ఏం కాదురా, నువ్వు అద్దురా పంచాయతీ కొంక తాగుడద్దురా అంటే నాకేం తాగిపిత్తివి. ఆ తాగిన మత్తులో నేను ఏం చేసినా నాకే తెలియదు. దాన్ని రోలు కచ్చుకుంటాను పంచాయతీ పోయి దాన్ని మళ్ళీ కొట్టేవి. నేను పంచాయతీ తీసుకుపోయి నేను పెద్ద తప్పు చేసిన. నా కొడుకుని చూడాలని తీసుకొచ్చుకున్నా కానీ తల్లికి దూరం చేస్తున్నాను నేను అస్సలు అనుకోలేదురా. ఇప్పుడు ఆడి పట్టుకపోయినా అనుకో వాళ్ళ అన్నగాడు కొట్టినా కొడతాడు, మళ్ళీ పంచాయతీలో పెద్ద మనుషులు కూడా అన్నే ఉన్నారు, మనదే తప్పు అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామంటావురా? ఆడగాదు ఈడగాదు అజ్జిగాను ఇంటికి పంపా. ఫస్ట్ బాబు ఏడుస్తుండు, కొన్ని పాలు తాగిస్తాం నాడు. అంతే అంటావా? అంతే నాడు, ఫస్ట్ నాడు అన్నీ ఆలోచించుకొని చేద్దాం దా. తమ్మి లేచి గోర్లు వేసుకో. మౌనిక వచ్చిందే, గోలు వేసుకో. నీ గోళీలు పాడగా నేను తర్వాత వేసుకుంటా తీయక్క, నాకేం కాలే మంచిగానే ఉన్నా. నాకు అల్లుని గురించే భయం అవుతుంది. బావ తీసుకుపోయి అల్లుని ఏం చేసిండో ఏమో నాకంతా దడదడ అవుతుంది. మనం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దాంపా. ఇంకా ఎంతగానో ఓపిక పట్టుకుంటుంటావు చెప్పు. నువ్వు ఓపిక పట్టినా నేనైతే ఓపిక పట్టనే. ఇక ఆయన ఊకున్న కొద్ది గిట్టనే చేస్తాడు తాపకొట్టి. నా పానం అంతా కూడా చిన్నోని వీరికే కొట్టుకుంటుందిరా, ఏం చెయ్యాలి? నువ్వేమో గిట్లుంటివి, నిన్ను విడిచిపెట్టి ఏడికెళ్ళి పోవాలి చెప్పు. నేను అరే నాకేం కాలేదే, పోయేద్దాంపా, నేను కూడా వస్తాపా. ఏ ఊకో, నీకు కొంచెమన్నా సిగ్గుచేరం ఉన్నదా? గింత దెబ్బ తగిలింది మళ్ళీ అక్క పోలీస్ స్టేషన్ పిల్లగాడని అంటున్నావు. పిల్లగాడు ఏడికి పోయిండు? అలా అయ్యక్కడికి పోయింది. పిల్లగాడు ఏడు తిరిగి పట్టుకరాపోదునా? అది కాదే, నీకేం తెలిసే, పచ్చి పొలగాడు పాల కావుతాడా చెప్పు, ఎంత ఎడతాడో ఏమో. ఇప్పుడే దాకోళ్ళకి వెళ్ళొత్తివి, దెబ్బ మానద్దా? మళ్ళీ పోలీస్ స్టేషన్ పిల్లగాడు అని చెప్పబడుతుంది. ఏం మాట్లాడుతున్నావే మౌనిక? తమ్ముడు ఏదో అన్నాడు, అన్నంత మాత్రాన నేను పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయిందానే? నిన్న పొద్దుగల సంధి నా కొడుకు ఇంతవరకు నా ముందుకు రాలేదు. 9 నెలలు మోసిన నా కొడుకు నా కళ్ళ ముందు కనబడకపోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసానే? అయినా ఆ బాధనంతా కడుపులో పెట్టుకొని నా తమ్ముడు మంచిగా ఉండాలని ఇక్కడనే నా తమ్ముతో ఉండబడుతుంది. ఏమో పిల్లగాడేటు వేయండు, తండ్రి దగ్గరికే వేయండి అని మాట్లాడుతున్నావు. వాడేమన్నా వయసు పోరుడానే? పసి పిల్లగాడు తల్లి పాలకి ఎట్లా కొట్లాడుతాడో నీకెరికేనా? ఎందుకే రోజు రోజుకు నీ మాటలతోని నన్ను నా తమ్ముడిని ఇంత బాధ పెడతాను? అటు శివ అట్లా ఎత్తాడు, ఇటు నువ్వు ఇట్లా ఎత్తాను. నన్ను ఎంతనైనా బాధ పెట్టుర్రే, కానీ నా కొడుకు నా కళ్ళ ముందు లేడు. నాకెంత బాధ ఉంటుంది చెప్పు. వాడు అర్థం చేసుకున్నాడు మొగోడై. నువ్వు ఒక ఆడదానివి, తల్లి పిల్ల బాధ నీకు తెలియదా? అయ్యో నేనేమన్నక్క, పిల్లగాడు వాళ్ళ బాపు కన్నా ఉన్నాడు, నీకు తలిగింది దెబ్బ కదా, నీ పానం చూసుకోవా అని అన్నా. ఇప్పుడు నీ కొడుకు మీద నీకు ఎంత కొట్టుకుంటుందో నా మొగని మీద నాకు అంత కొట్టుకోదా? పుసుకొని ఎత్తికే దెబ్బ తలిగి చచ్చిపోయేటోడవచ్చు. అప్పుడు నా పరిస్థితి ఎట్లక్క నువ్వు ఆలోచించవా? నీ భర్త అని నువ్వు 4 ఏళ్ళు లగ్గం చేసుకున్న దానికే నీకు గంతుంటే 20-25 ఏళ్ళ సంధి నా తోడ ఉట్టి నాతో పెరిగిన నా తమ్మునికి ఏమన్నైతే నాకెంత బాధ కావన్నే. నేను కూడా గంతే బాధపడుతున్నా. మరి ఇప్పుడు ఏం కాలే కదా నేను మౌనిక, ఎందుకు నువ్వు ఎప్పుడు వెనకేసుకొని వస్తావు? నన్ను అసలు పట్టించుకో. ఏ మాట మాట్లాడినా కూడా ఇప్పుడు గయ్యాన్ని వేసి పారెత్తారు. ఏ ఒర్రకే మౌనిక, ఎందుకు కొడతాను గంతగానం? అక్కనే పుట్టెడు దుఃఖములుంది, అల్లుని తీసుకుపోయండి అని. ఏ కన్నా తల్లికైనా కొట్టుకోనాదే.
అక్క నువ్వు వేడువకే మనం పోలీస్ స్టేషన్లో పోదాంపా నా మాటిను. వద్దు తమ్మి, నువ్వు ఇప్పుడే కొద్దిగా దెబ్బ తాకి మంచిగా అయినావు. ఈ నొప్పితోని పోలీస్ స్టేషన్లోకి పోతే అక్కడ ఎంత లొల్లి అవుతుందో ఎంత లొల్లి పెడతారో. వద్దు, ఆగు. నా కొడుకు ఎటు పోడు, వాడు ఏడుతాడు, ఖచ్చితంగా తీసుకొని వస్తారు. నువ్వు గిట్లనే చేస్తే ఆయన గట్లనే చేస్తాడు. ఇప్పుడు మనం ఎంత దగ్గరికి పోయినా ఆయన ఇంకా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. నేనేం చేయాలరా? తప్పైందంటే మీ కాలు మొక్కుతివి, అన్నీ ఎత్తివి, ఆఖరికి దోస్తు గారికి చెప్పుకున్నాడు మంచిగా ప్లానింగ్తో నేను ఎత్తి వాళ్ళకి కొట్టించే. ఏం గట్టి అక్క, అవన్నీ మర్చిపో, నాకేం కాలే కానీ. చెప్తే నీకు వినబడది, చెప్పి చెప్పి నా నోరు పోతుంది. నేను పోయి నా కొడుకుని తీసుకొచ్చుకుంటారా, నేను ఉండి ఇక్కడ. అద్దక్క నువ్వు వాడికి పోతే వాళ్ళు నేను బతకనియరే, కొట్టి చంపుతారు. నా మాటిను పోలీస్ స్టేషన్లకు అద్దంటే అర్థం అవుతామే కానీ పెద్ద మనుషుల దగ్గరికన్నా కలిసి వస్తానే నేను పోయి. పెద్ద మనుషుల దగ్గరకు పోతే వాళ్ళు ఏం చేస్తారు తమ్మి? నా కొడుకు నిన్నడుతుంది, పాలు లాక్కుంటున్నాడు. నా పానం అంతా వాన విన్న ఉన్నది. వాడు ఎట్లా బతుకుతాడో ఏమో. నువ్వు భయపడకే, ఎడి చేసి అల్లుని నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. నువ్వు వేడువకక్క, ఊకో. ఓ అల్లునికి ఏమో అవుతుందట. అలా బాబమ్మ వాళ్ళ అత్తమ్మ లేరా? అలా తెలియదు ఆ పిల్లగాడంటే పానం కాదా ఏంది? నాకు తలకాయకు దెబ్బ తగినందుకు నొత్తలేదే, నువ్వు కొడితే నాకు నొత్తాంది. అక్క నువ్వు వేడువక, నేనన్నా పోయి పెద్ద మనుషులను కలిసి వస్తా, అంగేసుకొని పోతా. నీజే బట్టి నన్ను చంపుతానే చూస్తాడు. నువ్వు నన్ను చంపనీకి నా ఇంట్లో దాపరమైనవు. హలో, చెప్తా మా వాళ్ళు అడుగుతా. ఓకే అమ్మా, శివగాడు ఉన్నాడే, శివగాడు ఉన్నా పెద్ద మంచిల మానవుని ఇజ్జత్ తీసిండట, పొలాన్ని ఎత్తుకొచ్చిండట, ఇట్లని చేసిండే. నాకు కూడా తెలియదు, బుజ్జ చెప్పదాకా నాకు తెలియదు. ఏంది ఈ లొల్లి? పిల్లాన్ని ఎత్తుకొచ్చిండట, పెద్ద మంచిల నా ఇజ్జత్ మానం పోతుంది మొత్తం. ఏందా సంపత్తి బాగానే కొట్టిండు కానీ, అరే ఏందా మన మందులకి వెళ్ళి ఎత్తుకపోవడం అది కరెక్టా అనే? అది అడుగుదాంపా, ముడ్డుబొక్క సాపు చెప్పాలి. ఏందా ఇంత దెబ్బ తగిలింది? మందులకి వెళ్ళి ఎత్తుకపోతా అరే 10 మంది ముందు అటుకెళ్ళి ఇదేందా ముచ్చట? మల్లేశం, అరే ఎటువేనా మీ కొడుకు? ఏందా ఉన్నాడా? ఎటువేండు? అరే లేడు కానీ ఊకోరు మీరైతే. విషయం ఏందా? కొడుకు గిట్నేనా? అడుగుదాం అమ్మా, చాయ్ పెట్టు. అరే పెద్ద మనుషులు ఉండగా అంత మందిలోకి వెళ్ళి చూడు ఎట్లా కొట్టి మల్లేశం, మీ కొడుకు చేసింది గిట్నే ఉంటుందా? ఏం చేసిండ మీ కొడుకు? ఎంత మందిలా మనిషిని తీసుకొచ్చి కొట్టిస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉంటుంది. అది ఊళ్ళో ఇజ్జత్ మనం పోదేటట్టు ఇది చేసిండు ఆయన. ఇదే లెక్కన ఆయన పిలిచి అడుగు, పద్ధతేనా ఏమన్నా? లేడు ఆయన, ఎటువేండు ఆయన? పిలు ఇదేనా? ఆయన ఉంటే బుద్ధి మంచిగా నేర్పు. అది ఏంది గిట్లా కాదు గట్లా అని. అమ్మా శివగాడు ఎటువేండే? శివగాడు పిల్లాన్ని ఎత్తుకొచ్చిండట, బాడకాడు ఎటువేండేడు? మన ఇటువంటి పెద్ద మనుషులు వచ్చారు, ఇజ్జత్ మానం పోతుంది అని కొద్ది సిగ్గు మానలేదు. పొలాన్ని పిల్లని ఆన్ పిల్లని చదువుకున్నంత తెలివి లేదు. మా ఇంటికి 30 ఏళ్ళ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఉన్నాడా? 2 బిడ్డలు లగ్గం చేసినాం, మనవ 2 ఉన్నారు. ఏం చేయమంటే పోషమాలు నాకు ఉన్నారు బిడ్డలు. వాళ్ళైతే ఎందుకు ఎత్తుకొచ్చిండు నాకు తెలియదు. ఇంటికి రాలేడు, నా పిల్లని ఎత్తుకొచ్చిండట నాకు తెలిసింది, ఇంటికి రాలే. ఏమయ్యా మల్లరెడ్డి, వచ్చిన నీ కొడుకు ఎటువేండా? పంజాగా పిల్లాన్ని తీసుకొని ఉరికొచ్చిండు, ఈయనను కొట్టి పసి పిల్లగాన్ని ఎత్తుకొని ఉరికొచ్చిండు. సాయంత్రం మార్గాల్లో తీసుకురాకపోతే మంచిగా ఉండదు. ఈయన చూడు దెబ్బ ఎట్లా తగిలింది. ఈయనను కొట్టిండు, వాళ్ళ అక్క నూకేసిండు, అబ్బాయిని ఎత్తుకొని పోయిండు. పోలీస్ స్టేషన్ పోతా అంటే తీసుకొని వచ్చినాం, మాట్లాడదాం పా అని ఇంటికి పోయి. మరి ఆయన ఎక్కడ వెండో ఏందో ఇంటికి వెండి కావచ్చు, మరి పోయి మాట్లాడి అద్దం పా అని తీసుకొని వచ్చినాం మేము. గిట్నే ఉంటా అదే. నువ్వు ఇంటికే రాలే? అదే ఇంటికే రాలేదు, రేపు పిలిపించి మాట్లాడదాం పోలీస్ స్టేషన్కి. ఎందుకు? రేపు నేను పిలిపించి మాట్లాడిపిస్తాం. కొంచెం లేను కదా. అరే అంతేస్తాయండు పిల్ల, కొంచెం బుద్ధి మాట చెప్పా, కొంచెం అనేది లేదు. పసిగుడ్డు కాదా? పాలు ఇవ్వాలి సాయంత్రం వరకు పట్టుకరా. పెరిగిండు కానీ మైండ్ పెరగలేదా మీ కొడుకు? గిట్నే ఉంటుందా? పిల్లని మాత్రం సాయంత్రం తీసుకురాకుండా మంచిగా ఉండదు. ఆయన దెబ్బ చూడు పాపం, ఆగో పట్టి కట్టుకొని వచ్చిండు స్టేషన్ పోతా ఉంటే చచ్చిపోతుండే. కాదు బాపు, మా అక్క మస్తు ఎడుతుంది.
ఇప్పుడు పిల్లగాడు ఎక్కడుండో ఫోన్ చేసి రమ్మాను ఇద్దరిని. చెప్పా మల్లెడ్డి సార్ నువ్వు తీసుకురమ్మాను ఆ పిల్లని చూడు. పోషమాలు ఇప్పుడు కొడుకు లేడు ఇంట్లో, నేను ఫోన్ చేసి పిలిపించి మాట్లాడితే మీరు కేసు పెట్టకూరి. అవునే మల్లెడన్నా సంఘంలో కులంలో కొట్టి పొరాన్ని ఎత్తుకొని వచ్చిండు, ఇప్పుడు కేసు పెట్టద్దాం అంటున్నావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు నీదైతే గిట్లనే ఉంటుందా? ఎంత పెద్ద తప్పు ఇది? పసిగుడిని ఎత్తుకొని ఉరికొచ్చిండు, ఇది చూడు పానం పోవు. పిల్లాని కోసం గొడవ ఎడుతుండేది అక్క. ఇప్పుడు అప్పుడు రేపు మాపు కాదు, నువ్వు నీ శివగారిని పిలిపి ఆ పిల్లాడిని అప్పచెప్పుదాం పోనీ ఒడవని. 4 స్టేషన్ పెడతా, మరి పెద్ద అవుతుంది పంచాయతీ, నీకు అన్నీ తెలుసు నా. ఇట్లా ఏ వీళ్ళు ఫోన్ చేసి ఏడున్నాడు రమ్మను. అమ్మగా చాయ్ లేదు తెప్పి, చాయ్ లేదు నీళ్ళు లేదు ఒడిసేదాకా ఒడవని, పిల్లాడిని అప్పచెప్పేదాకా చాయ్ లేదు నీళ్ళు లేదు. ఇక అన్న మీరు ఏమన్నా అనుకోర్రి, నా అల్లుని నా చేతిలో పెట్టేదాకా నేను ఈడికెళ్ళి కదలా. ఒక్క అడుగు కూడా నేను ఇల్లు దాటి బయట పెట్టా. నా అక్క చూస్తే గొడవ ఎడుతుంది. అరే నిన్ననగా తీసుకొచ్చిన పిల్లగాడు ఎట్లున్నాడు ఎక్కడ ఏది తెలియదు. అదే మనిషి లెక్క ఉన్నదా? పిలిపి ఇవ్వండి చక్కగా. మెల్ల మాట్లాడిన కొద్ది గావరం చేస్తారు. ఇల్లుకెళ్ళి తీసుకుపోయి స్టేషన్లో పెడతా, నాకు తిక్కలైతే చెప్తానా. ఒక్కరు కూడా బయటికి రారు అల్లకెళ్ళి. మల్లెడ్డి పిల్లాన్ని చక్కగా వచ్చిన వాళ్ళు పట్టుకొని రాండి. మరి కేసు పెట్టేస్తా అంటే మేము ఆగబడుతున్నాం, మరి లేదంటే కేసుకి వెళ్తాం. మరి అందరం వచ్చినాక నేనే పట్టుకొని వస్తా పరి. సంపతి నేనే పట్టుకొని వస్తా పరి. సంపతి నువ్వు ఇది తీసుకోకు, పోదాం మాట్లాడదాం. విన్నావా? నువ్వు రంది పెట్టుకోకు, అన్ని మాట్లాడదాం. అమ్మా ఈ శివాడు ఎటువంటి నా ఇజ్జత్ మానంది మొత్తం చేయబట్టే. 40 ఏళ్ళ సీనియర్ ఇంటికి ఒక్కడు ఇంతవరకు వచ్చిన లేడు. ఇలా ఇజ్జత్ పోతుంది ఇట్లా. ఇవి ఎట్లా చేస్తామమ్మా? మనవన్ని ఎత్తుకొని వచ్చిండట, లొల్లి పెట్టుకున్నాడట. ఏనాడు మన ఇంటికి ఒక పెద్ద మనిషి రాపాయే, పంచాయతీ లేపాయే, తిట్టుపోట్రి. ఏం చేస్తామంటావా అయింది మరి? ఇక్కడ ఏంటంటే నేను పోయి ఎంకులాడికత్తా, ఎక్కడున్నాడు అంత దోస్తులని అడిగేస్తా. అక్క పోయిన కంచి గట్టిన ఏడ్చుకుంటా కూర్చున్నావా? నేను వాళ్ళతో మాట్లాడినా, బావోళ్ళ ఇంటికి పోయి వస్తాననే. ఏమన్నారా బావ? చిన్నోడు ఎట్లున్నాడు? ఏడుతాడారా? ఏం చెప్పాలక్క, ఇంకా ఇంటికి పోలేదట. పిల్లగాని తీసుకొని ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, ఏడో దొరుకుతలేడు. ఏంది? చిన్నోడిని తీసుకుని ఇంటికి పోలేదా? ఊరేదట్నే. మరి రాత్రి సంది పాలు ఎట్లా తాగుతాడు? వాడు ఎట్లా ఎడతాడు? ఏం చేస్తాడు? ఎటు వేయండిరా? అదే ఏడ్చి ఏడ్చి నా నోరేమైందిరా. నాకెందుకో భయం అవుతుందిరా. నాకు మాట కూడా అత్తలేదు. ఏం కాదక్క, గాయంతో తెలియదు ఆయనకు. చిన్న పిల్లగాడా ఏమన్నా తాగిపిస్తాడు కానీ నువ్వు బాధపడకే. అయ్యో దేవుడా, నిన్నటి సంది పసి వాళ్ళని పట్టుకొని ఎటు వేయండిరా దేవుడా. అమ్మ నాన్న కూడా భయపడతారు అక్క, అలా బాబు భయపడతాడు. పెద్ద మనుషులు అందరు తిరుగుతారు. సాయంత్రం వరకు ఎట్లా చేసి తీసుకురమ్మని చెప్పిన, లేకుంటే కేసు పెడతా అని చెప్పిన. కాదురా, అసలు పసిగిళ్ళని పట్టుకొని ఎటు వేయండిరా. ఎటువంటి తీయక్క, దేవుని దయ వల్ల కొడుకు ఎట్లున్నాడో ఏమో. నువ్వు ఏడవకే. నా కొడుకు నాతో నిత్త అయిపో. ఏడవకక్క, అల్లునికి ఏం కాదు, తీసుకొస్తాడు. లేదురా, లేదక్క, అసలు ఆయన ఎటు తీసుకువేయండు. ఏడవకక్క, కొడుకు ఏం కాదు కానీ ఏడ్చి ఏడ్చి ఆ గొంత అంత అల్లకే వేయింది. మౌనిక కొన్ని నీళ్ళే.
నా కొడుకు ఎట్లున్నాడో. ఇక పట్టు అయిపోయిందా నీ పెద్ద మనుషులతోటి ముచ్చట? ఎప్పుడు ఆమె కొంపల వాడు ఎడుతుంది, నువ్వు ఊరి మీద వాడు తిరుగుతావు పెద్ద మనుషులు అనుకుంటా. నా సంసారం మొత్తం మిమ్మల్ని సంజాయించుకోవడానికే ఉన్నది. అరే నువ్వు రాగరా, నీకు దండం పెడతా. మా బాధ మాకైతే నీదేంది? నా కొడుకు ఇంతవరకు ఇంటికి కూడా పోలేదట. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? బా నువ్వు ఒక్కదాని ఉండకపోతే నా సంసారం కట్టెక్తుంది అమ్మా. నీ చెబట్టే నాకు ఇంత రోడ్ల పాలైతుంది. కొద్దిగా నన్న పాప దోషం లేదందే నీకు. నోటికి ఎంత గంతే మాట్లాడుతున్నావు. నువ్వు అట్లా మాట్లాడకు. నీకు బాధ తెలియదు, సంబరం తెలియదు, ఆపద తెలియదు, ఏది తెలియదు. ఆడ పొలగా లేడట, నిన్న నుంచి ఇంటికి వెళ్ళాడట. ఆయన ఏమి సంపుకొని తినడు గంతి. అలా అయ్యనే ఎటు పోడు, ఇంటికే పోతాడు. ఎన్నడుకున్నా జర ఏడవకమ్మా, ఏడవక ఇంట్లో. నువ్వు ఏడ్చినప్పుడల్లా దరిద్రమే నడుతుంది. అరే టోనీ, నాకు మస్తు భయం అవుతుందిరా. నిన్న నుంచి నా కొడుకు గుక్కబట్టి ఎడుతుండు. అరే నాకు భయం అవుతుందిరా.